మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. ఎవరి జీవితంలో అయినా ఏమన్నా జరగరాని సంఘటన జరిగిందనుకోండి, ఇదంతా నా కర్మరా! అందుకే ఇలా అంతా జరిగింది అని చెప్పంటారు. కర్మ అంటే ఏం కర్మ అంటే, పోయిన జన్మలో ఏదో పాపం చేసుకొని ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. అసలు పోయిన జన్మలో చేసిన పనులకి, ఈ జన్మలో శిక్ష అనేది ఉంటుందా? అసలు జన్మలనేవి ఉంటాయా? ఉండవా? ఈ జన్మలో మనం చేస్తున్న పనులకే క్లారిటీ లేనిది, పోయిన జన్మ, రాబోయే జన్మ, అసలు ఈ జన్మ ఏంటి? ఈ కర్మ సిద్ధాంతం ఏంటి? వీటి వెనకున్న అసలు నిగూఢ సత్యాలేంటి? వాటి గురించి ఒకసారి ఇవాళ ఛేదించే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తున్నారు స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ దీని గురించే మీతో పాటు, మాతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, అసలు ఈ జన్మలనేవి ఉంటాయా? హ్మ్. ఈ కర్మ సిద్ధాంతం అనేది నిజంగా మనం ఎంతవరకు నమ్మొచ్చు? ఇవి ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నటువంటిది. జన్మలు, కర్మ సిద్ధాంతం ఇవి మతపరమైన విశ్వాసాల నుంచి వచ్చినటువంటిది. ఇది ఎక్కడ కూడా మనం సైంటిఫిక్‌గా స్టడీ చేసింది కాదు. హ్మ్. ఏ యూనివర్సిటీలో స్టడీ చేసింది కాదు. అకాడమిక్స్‌లో మనం స్టడీ చేసింది కాదు. హ్మ్. అండ్ ఆహ్, అంటే ఒక సైంటిఫిక్ స్టడీ లేనటువంటిది. ఓకే. అయితే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విశ్వాసాలుంటాయి. మతం అంటేనే విశ్వాసాలతో నడిచేటువంటిది. ప్రశ్నించకూడదు. ఫెయిత్ ఉండాలి. నమ్మకం ఉండాలి. అంతే. సో, ఎప్పుడైతే నమ్మకం లేదో ప్రశ్నించటం లేదు. ప్రశ్నించలేదో ఇక వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మనం కర్మ సిద్ధాంతము అనేది కర్మ సిద్ధాంతం ఎగ్జిస్ట్ అయ్యుంది. ఆ సిద్ధాంతంలో చెప్పింది నిజముందా? లేదా? అనేది మనము విశ్లేషించాలి. కర్మ సిద్ధాంతాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఈ కాలంలో ఏమంటున్నారంటే కర్మ సిద్ధాంతం పోయిన జన్మ కాదు, ఈ జన్మలోనే వెంటాడుతారు కొంతమంది. అలాగే కొంతమంది సూడో సైన్స్ యాడ్ చేసి, ఇగో ఇలా చేయటం వలన ఇలా కర్మ కింద వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. మొదట కర్మ సిద్ధాంతం ఎందుకొచ్చుంటది అనేది మనం కొంత ఎనలైజ్ చేయాలి. యాహ్! కర్మ సిద్ధాంతం ఎందుకొచ్చుంటది అంటే, సహజంగా ప్రకృతిలో ఈ సమాజం ఏర్పడటానికి కారణం ఏంటి అనంటే, బలవంతుడు తన రాజ్యము తన బలవంతుడు బలహీనుడిని దోచుకుంటూ హుహు. తను సక్సెస్ అయిపోతూ ఉంటాడు. తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. యాహ్! జంతువులు అంతే గదా! అవును. బలంగా ఉన్నటువంటి జంతువు, బలహీనంగా ఉన్న జంతువుని ఆహారంగా తీసుకొని తను సర్వైవ్ అవుతుంటే బలహీనులు చనిపోతూ ఉంటారు. సో, అలాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా యానిమల్సే కాబట్టి, ఈ శారీరక బలం ఉన్నవాళ్ళు ఎక్కువగా చేసేస్తూ ఏంటి, ఇతరులను హింసిస్తూ, వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందుతూ, అందరిది లాక్కొని తినటము, ఇటువంటియన్నీ చేస్తూ ఉన్నప్పుడు, అసలు సమాజం ఏర్పడటానికే కారణం అది. సమాజం అంటే జస్ట్ కొంతమంది మనుషులు కాదు. మనుషులు మాత్రమే ఉంటే దాన్ని మంద అనేవాళ్ళు. సొసైటీ అనేవాళ్ళు కాదు. గొడ్ల మంద, ఆవుల మంద అట్లుంటది. అట్లా మంద అది. మందలో కొన్ని రూల్స్ ఉంటే దాన్ని సొసైటీ అంటారు. రూల్స్ లేకపోతే సొసైటీ కాదు. సొసైటీ ఎందుకు ఏర్పడింది అనంటే, మనిషిలో స్వార్థం ఉండటం వల్ల సొసైటీ స్వార్థం లేకపోతే సొసైటీ ఏర్పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమంటారు బేసికల్లీ మనిషి అనేవాడు మంచివాడు. బేసికల్లీ మనిషి అనేవాడు మంచివాడిగా నటించే చెడ్డవాడు. మంచివాడైతే మనకి సొసైటీ అవసరమే పడదు. ఉదాహరణకు మీకు హ్మ్, దొంగతనం చేయొద్దని చట్టం ఉంది. గాల్లోకి ఎగరొద్దు అని చట్టం లేదు. ఎందుకు లేదు? మనిషి గాల్లోకి ఎగరలేడు. దొంగతనం చేస్తాడతను. కాబట్టి చేయొద్దని మనం చట్టం పెట్టుకున్నాం. అట్లాగే రెడ్ లైట్ క్రాస్ చేయొద్దు అని ఒక చట్టమో, రూలో, నామో ఏదో పెట్టుకున్నాం. హ్మ్. ట్రాఫిక్ రూల్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే క్రాస్ చేసి వెళ్ళిపోతాడు కాబట్టి. ఇలా మనిషి ఏదైతే సహజంగా, గుణంగా తను చేస్తాడో దాన్ని కంట్రోల్ చేయటానికి సామాజికమైనటువంటి నియమాలొచ్చినాయి. ఇంతకుముందు మనం జంతువుల్లాగానే వేటాడేవాళ్ళం గదా! అవును. వేటాడుతున్నప్పుడు ఒకరోజు వాళ్ళకి ఒక 10 మంది ఒక గ్రూప్‌లో ఉన్నారనుకుందాం. ఒక మంద లేదా ఒక గ్రూప్. హ్మ్. ఆ రోజు రాత్రి వాళ్ళకి ఏడుగురికి సరిపడా ఫుడ్డే దొరికింది. ముగ్గురు పస్తుండాలి. మరి ఎవరు పస్తుండాలి అన్న దాంట్లో ఎవరు ఒప్పుకోరు గదా! దాంట్లో కొట్లాటొచ్చి కొట్టుకుంటే అందులో ఐదుగురు చనిపోయారు. హ్మ్. ఫుడ్ ఏడుగురికి సరిపడా ఉంది. మిగిలిన ఐదుగురు తిని ఇద్దరికి సరిపడా ఫుడ్‌ని వేస్ట్ చేసి వదిలేసారు. మర్నాడు ఆ క్రూర జంతువులు అటాక్ చేస్తే వీళ్ళ ఐదుగురు శక్తి సరిపోలేదు. అవును. సరిపోక క్రూర జంతువులు వీళ్ళని చంపుకు తినేసినాయి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా మనము గుంపుగా ఉంటే మనకు లాభం ఎక్కువుంది. మనం విడిపోతే ఇతర జీవులు మనల్ని ఆహారంగా తీసుకునే అవకాశం ఉందనేటువంటి ఆలోచనొచ్చి, ఇలా కాదు మనం నష్టపోకూడదు. మనం నష్టపోతే ఇతర జంతువులు మన మీద అటాక్ చేస్తాయి కాబట్టి,
మనము ఈ రాత్రికి మనందరం ఏం చేద్దామంటే లభించినటువంటి ఫుడ్‌ని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని 70% ఆకలిని సాటిస్ఫై చేసుకొని అందరం కూడా రేపటి దాకా మనం సర్వైవ్ అయితే రేపు మనం మరింత బలంగా వేటాడొచ్చు. అప్పుడు ఎక్కువ మనకి ఆహారం దొరికే అవకాశం ఉంటదనేటువంటి ఐడియాతోని మొదలుపెట్టినటువంటిది సంఘం. అంటే ఎగ్జాక్ట్‌లీ ఇదని కాదు సిమిలర్ ఐడియాతో. సరే అని ఏడుగురు ఒప్పుకున్న 10 మంది ఒప్పుకున్నారు. డిస్ట్రిబ్యూట్ చేయాలి. 70% అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. బిస్కెట్స్ అనుకుందాం. ఈ ఏడుగురు కూర్చున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒకతను ఉన్నాడు ఏ అని అతను. అతనికి 69 బిస్కెట్‌లే వచ్చినాయి. హ్మ్. అప్పుడు అతను లెక్క పెట్టుకుంటే 69 వచ్చినాయి. 69 ఇచ్చి నెక్స్ట్ దానికి మూవ్ అయిపోయాడు. డిస్ట్రిబ్యూట్ చేసి అతను. అప్పుడు వెంటనే అతను ఏం చేస్తాడు? నాకొకటి తక్కువ వచ్చింది చూడు. ఇగో 10, 10, 10, 10 ఇక్కడ 9 ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇవి 60 + 9 69 వచ్చినాయి. నాకింకా ఒకటి రావాలి అని అతను క్వెషన్ చేస్తాడు. అవును. రైట్? అలా కాకుండా ఇతనికి 70 వచ్చేసినాయి. పక్కన అతనికి 69 వచ్చినాయి. హ్మ్. అతను చూసుకోవట్లేదు. అదిగో అతనికి తక్కువ వచ్చింది. ఒకటి తక్కువ వేశావు అని ఖచ్చితంగా చెప్తాడా అంటే చెప్పాలా వద్దా అనేది అక్కడ ఆప్షన్ అతనుకుంది. ఎందుకంటే ఒకవేళ అతను మూవ్ అయిపోయినా ఇతనికి వచ్చే నష్టమేం లేదు. అవును. కాబట్టి తనకి నష్టం జరుగుతున్నప్పుడు ఖచ్చితత్వం వచ్చింది. వేరే వాళ్ళకి నష్టం జరుగుతున్నప్పుడు ఆప్షనల్ అయింది. ఆప్షనల్ అయింది. అవును. రైట్? అలాగే వేరే అతనికి 70 బదులు 71 ఏసేసాడనుకోండి. ఆ 71 తను క్వెషన్ చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా క్వెషన్ చేస్తాడు. బికాజ్ అతనికి ఒకటి ఎక్కువ వెళ్ళిపోయింది కాబట్టి నాకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అవును. కాబట్టి చూడు అతనికి ఒకటి ఎక్కువేసావు కావాలంటే లెక్క పెట్టి చూడు అని చెప్పి ఖచ్చితంగా తను ఏం చేస్తాడంటే ఒకటి ఎక్కువ వచ్చిందని అక్కడ ఖచ్చితత్వం పెరిగింది. ఖచ్చితం. తనకి 71 వచ్చినాయి తెలిసినాయి అనుకో చెప్పాలా వద్దా అనేది మళ్ళీ ఆప్షనల్ అవుతుంది. ఇక్కడ ద్వంద్వత్వం స్టార్ట్ అయింది. సమాజం రూల్స్‌ని తనకు నష్టం లేనంత వరకు తను పాటించి, తనకు నష్టం కలుగుతున్నప్పుడు క్వెషన్ చేస్తాడు. ఇతరులకు నష్టం వస్తుందంటే అంత ఎక్కువగా క్వెషన్ చేయకపోవచ్చు. ఇతరులకు లాభం వస్తుంటే ఎక్కువగా క్వెషన్ చేస్తాడు. ఇట్లా డ్యుయాలిటీతోనే సమాజం స్టార్ట్ అయింది. సరే ఏదో స్టార్ట్ అయింది. ఆ రాత్రి 10 మంది తిని పడుకున్నారు. అందులో ఒకతను రాత్రి లెగిసి తన కత్తి పెట్టి ఒక నలుగురిని చంపేసాడనుకుందాం. రూల్స్ ఏమైనాయి? లేవు. రూల్స్ అనేవి కేవలం అగ్రీమెంట్ మాత్రమే. ఖచ్చితంగా పాటించాలా లేదా ఇంకేం ఉండదు. ఇప్పుడు యుద్ధం అదే జరుగుతుంది. యుద్ధంలో. కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అవును. పాకిస్తాన్ తన యొక్క అమెరికా ఇచ్చిన మిసైల్స్‌ని ఉగ్రవాదుల నాశనానికి మాత్రమే వాడాలి. అవును. కానీ ఇండియా మీద వాడింది. అమెరికా కూడా ఏమనట్లేదు. ఎందుకంటే రూల్స్ అంతవరకే పెట్టుకుంటారు. రూల్స్‌ని బ్రేక్ చేసుకుంటం అనేది ఆ ఇండివిడ్యువల్‌కి ఉంటది. అవును. కాబట్టి ఈవెన్ దో ఆ అగ్రీమెంట్ ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి ఆ రాత్రి నిద్రలో కూడా తనను తను అప్రమత్తంగానే ఉంటాడు. ఎవడు లెగిసి నన్ను చంపేస్తాడని ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు. ఉండాల్సిన అవసరం ఉంది. సమాజం అంటే బ్లైండ్‌గా సమాజాన్ని నమ్మి ఉండటం కాదు. యాహ్! యుద్ధ విరమణ కేవలం ఒప్పందం మాత్రమే. ఇప్పుడు చైనాకి మనకి యుద్ధ విరమణ ఒప్పందాలున్నాయి. ఇప్పుడు ఆ యుద్ధ విరమణ ఉంది కాబట్టి చైనా అక్కడి నుంచి మిలిటరీ మొత్తాన్ని ఉపసంహరించుకుంటదా? లేదు. నో. పోనీ ఇండియా నో. ఇంకా బలపరుచుకుంటూనే ఉంటది. ఒకవేళ మనం రిలాక్స్ అయితే ఒక్కసారిగా చైనా వచ్చి అటాక్ చేస్తది. యుద్ధ విరమణ పోయింది. అవును. యుద్ధమే నిజం. యుద్ధ విరమణ అబద్ధం. రైట్? కాబట్టి ఆ యుద్ధ విరమణని నిజమని నమ్ముకుంటే ఆ నమ్మినవాడు ఓడిపోతాడు. ఇప్పుడు మనం పాకిస్తాన్ మన మీద ఏదేమని నమ్మితే వాళ్ళేస్తారు వాళ్ళు. అమెరికా మనకి సపోర్ట్‌గా ఉందని మనం నమ్మాం. అది అబద్ధం. సో, అమెరికాకి తన స్వార్థమే కావాలి. ట్రంప్‌కి తన స్వార్థం కావాలి. కాబట్టి అదే నిజమని నమ్మలేక ట్రంప్ నా స్నేహితుడనో లేకపోతే అదనో ఇదని నమ్మటం వల్ల మనం మోసపోయాం మనం. అలా సమాజంలో సమాజం లేని తత్వమే నిజం. హ్మ్. సమాజం అనేది ఒక అబద్ధం. అబద్ధం. పెట్టుకున్నటువంటి ఒక దాన్నేమంటారు బెంచ్ మార్క్ మాత్రమే. అంటే ఒక పేగ మేడ అది ఎప్పుడైతే పేకమేట ఎప్పుడైనా కూలిపోవచ్చు. రైట్? అదొక రూల్ మాత్రమే. అంతే. రూల్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ నేను శక్తివంతుడు కాకపోతే నాకు శిక్ష పడదు. శక్తివంతుడైతే శిక్ష పడదు. అవును. రైట్? ఇలా ఏర్పడిన సమాజంలో స్టిల్ ఆ నేచర్‌లో ఉన్నటువంటి బలవంతుడు, బలహీనుల్ని దోచుకోవటమో, లేకపోతే ఇంకో రకంగా హింసించడమో చేస్తున్నప్పుడు, ఇప్పటి వరకు ఏమైంది? యానిమల్‌గా ఉన్నప్పుడు కండబలం మాత్రమే ఉపయోగపడింది. మనుషులకున్నటువంటి ఎక్స్‌ట్రార్డినరీ మెమరీ,
అండ్ అనలిటికల్ స్కిల్స్. ఇది క్రమంగా ఇవల్ ఎవల్యూట్ జరుగుతూ వచ్చింది. హ్మ్. ఈ మెమరీ ఉంది. గతంలో జరిగింది గుర్తుపెట్టుకొని ఎనలైజ్ చేసి భవిష్యత్తుని అంచనా వేయగలుగుతాడు కాబట్టి బుద్ధి బలం కూడా పెరిగింది. బుద్ధి అంటే లాజిక్. హ్మ్. బుద్ధి బలం కూడా పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ బలవంతుడిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. వాడు దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నాడు. హ్మ్. వాడు సమాజ వ్యతిరేకంగా చేస్తున్నాడు. బలహీనలను దోచుకుంటున్నప్పుడు హ్మ్. అందులో తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాడిని బుద్ధి బలంతో కట్టేసే ప్రయత్నం చేస్తారు. ఆ కట్టేసే ప్రయత్నంలో ఇగో నువ్వు ఈ రోజున ఇట్లా ఎగిరి పడుతున్నావు, ఇలా అన్యాయం చేస్తున్నావు కదా! దీనికి ఇంతకింత నీకు వచ్చే జన్మలో శిక్ష ఉంటది. రైట్? అవును. అన్నప్పుడు అతన్ని మానసికంగా కట్టేయటం జరిగింది. అంటే పాపభీతి. పాపభీతి. ఓకే. నువ్వు ఇప్పుడు చేసేది పాపము. ఈ పాపము గనక నువ్వు ఇప్పుడు నీకు కండబలం ఉందని నువ్వు చేస్తున్నావు గదా! హ్మ్. కానీ ఇంతకింత నువ్వు వచ్చే జన్మలో నీకు ఆ ఫలితము నువ్వు మళ్ళీ అనుభవించాల్సొస్తది. వాడిని హత్య చేసావు కదా! ఆ పెయిన్ వచ్చే జన్మలో నువ్వు అనుభవించాల్సొస్తది. అన్న కాంటెక్స్ట్‌తో మొదలైంది కర్మ సిద్ధాంతం. గుడ్ కాంటెక్స్ట్. చాలామంది ఇంకోటి కూడా ఏమంటారంటే, ఇప్పుడు ఆడదానికి ఉసురు తగిలితే బాగోదు అని చెప్పి అంటారు. ఈ ఉసురు అనే దాని గురించి కూడా మాట్లాడుతుంటారు. హ్మ్. మరి ఈ ఉసురు అనేది కూడా తగులుతుందా? తగలదా? చెప్తాను. ఈ బలవంతులెవరు కూడా ఉసురు తగులుద్ది నా ఉసురు అని అనరు. బలహీనులే అది మాట అంటారు. బలహీనలే అంటారు. మగవాడు ఉసురు తగులుద్ది ఆడదానికని ఎవరు అనట్లేరు. ఎందుకంటే ఫీమేల్ వీక్ కాబట్టి సామాజికంగా. హ్మ్. అండ్ శారీరకంగా కూడా ఒక కాంటెక్స్ట్‌లో వీక్. అన్ని కాంటెక్స్ట్‌లో కాదు. హ్మ్. ఆ వీక్ వాళ్ళు మాత్రమే ఆ ఉసురు తగులుద్ది, కర్మఫలం అనుభవిస్తావు అని చెప్పి ఆ బలవంతుడిని మానసికంగా కట్టిబెట్టడానికి. హ్మ్. అంటే ఈ మతం వచ్చింది ఎందుకు అంటే మానసికంగా కట్టిబెట్టడానికి. ఉదాహరణకు మా ఊర్లో మాకు పొలం ఉంది. లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను వెళ్ళాను. ఆ పొలం చూస్తాను. నేనెప్పుడు చూడలేదు. వెళ్ళాను. వెళ్ళినప్పుడు మా బ్రదర్ ఒకాయన అన్నీ చూపిచ్చాడు. వేరే బ్రదర్ ఆన్‌లైన్‌లో ఉండి ఆయన హ్మ్. డైరెక్ట్ చేస్తున్నాడు హ్మ్. ఇదంతా హ్మ్. మన పొలం. అక్కడికి వెళ్ళిన తర్వాత పోతురాజు. మా బ్రదర్ ఏమన్నాడంటే నేను పోతురాజుకి మొక్కొద్దాము అన్నాడు. ఓకే. అంటే నేను నమ్మను పోతురాజులు అసలు దేవుడిని నమ్మను కాబట్టి సరే నువ్వు వెళ్ళు అంటే నేను అక్కడి నుంచి గమనిస్తున్నాను. హ్మ్. అక్కడికి ఒక రాయి ఉంటది. దాన్ని మొక్కుతున్నాడు. పోతురాజుకు మహిమ ఉంటది తెలుసా? మన కులదైవము ఏదో తను చెప్తూ ఉన్నాడు. రైట్? ఎందుకు పెట్టుంటారు పోతురాజు అంటే, ఇప్పుడు మా ప్రాంతం అంతా కూడా ట్రైబల్ ఏరియా. యాహ్! 1 ఆఫ్ 70 యాక్ట్ ఉంటదక్కడ. ఓకే. అక్కడ ఉన్నటువంటి భూముల్ని అమ్మితే ట్రైబ్స్‌కే అమ్మాలి. కొన్న ట్రైబ్సే కొనాలి తప్ప, అవును. నాన్ ట్రైబ్స్ కొంటే అది చెల్లదు. అవును. అండ్ ఒక్కొక్కసారి ఆక్యుపై కూడా చేస్తూ ఉంటారు. అప్పట్లో ఇంత పకడ్బందీగా పట్టాలవన్నీ లేనప్పుడు, వాళ్ళొచ్చి చదువుని చేసుకొని ఆక్యుపై చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పట్లో ఇక్కడ ఈ ఈ మా కులదైవం పోతురాజు కాపలా కాస్తూ ఉంటాడు. హ్మ్. వీళ్ళే చెప్తారనమాట. ఫలానా వాడు ఆ రోజున కుప్ప నూర్చిన తర్వాత, ఆ కుప్ప అక్కడ ఉంటే దొంగలొస్తే, వాడిని పోతురాజు చూసి వాడేమో పారిపోయి రక్తం కక్కుని చచ్చిపోయాడు. ఇట్లాంటి కొన్ని స్టోరీస్ ఏమో క్రియేట్ చేస్తారు. ఓకే. తెలుసుకొని కొన్ని తెలియక నిజంగా నమ్మి క్రియేట్ చేస్తారు. అవి నమ్మినటువంటి అక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్ అక్కడికొచ్చే సాహసం చేయరని ఇటువంటివి వాడుతూ అంటే ఉంటారు. సైకలాజికల్ సైకలాజికల్లీ కట్టుబెట్టారు. కట్టిబెట్టడానికి. రైట్. ఇలా కట్టిబెట్టడానికి మొదలుపెట్టింది. ఆ తెలివి మీరి నీకు వచ్చే జన్మలో ఇది తగులుద్ది అన్న దాని దగ్గర నుంచి వచ్చి, నువ్వు పూర్వజన్మలో పాపం చేసావు కాబట్టి ఈరోజు నువ్వింతే అని ఈ బలవంతుడిని కూడా లేదంటే పని చేసేవాడిని కూడా నీ బతుకు ఇంతే అని వాడిని దోచుకుంటానికి వాడుకోవటం మొదలైంది. హ్మ్. ఏదైనా మొదట మంచి ఇంటెన్షన్‌తోనే మొదలవుతది. ఓకే. తర్వాత ఇందులోకి మరింత తెలివైన వాళ్ళు, దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్ళొచ్చి వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు పర్టిక్యులర్ హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళొచ్చిన తర్వాత వచ్చింది. రకరకాల వర్ణ వ్యవస్థ కథలు ఎన్నైనా చెప్పొచ్చు. కుల వ్యవస్థ ఇందులో ఉంది. ఇందులో కొంతమంది గాడ్‌కి, మనకి మధ్య మీడియేటర్స్ బ్రాహ్మిన్స్. హ్మ్. కొంతమంది కొన్ని కులాలు క్షత్రియులు వాళ్ళు పరిపాలించడం కోసం పుట్టారు. యాహ్! పూర్వజన్మ సుకృతం వలన. హ్మ్. కొంతమంది వైశ్యులు వ్యాపారం చేస్తారు. ఈ 3 కులాలని ద్విజులు అంటారు. హ్మ్. అంటే జంజం ఉండేవాళ్ళు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ శూద్రులు, అతి శూద్రులు, అంటరాని వారు. ఇట్లా రకరకాలుగా విభజన జరిగింది. యాహ్! దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అనంటే, ఒక రాజు తనకి ఏ అర్హత లేకపోయినా, రాజు అని యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడైతే ఏమవుతుంది? వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సొస్తుంది. హ్మ్. ఇప్పుడు కరుణానిధి పిల్లలందరూ సీఎంలు అవ్వలేదు అవును. కదా! ఇప్పుడు అలాగే రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఉన్నా సరే రాజీవ్ గాంధీ ఒక్కడే అయ్యాడు. సోనియా గాంధీ, మేనకా గాంధీ ఉన్నా సరే సోనియా గాంధీ మాత్రమే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది. వాళ్ళు పొలిటికల్‌గా ప్రూవ్ చేసుకోవాల్సొస్తుంది.
అలాగే రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు అయ్యాడు తప్ప వాళ్ళ పిల్లలు అట్లా కాదు. అవును. ఇక్కడ అలా కాకుండా అంటే ఆ టాలెంట్ లేకపోయినా ఆ స్థానాన్ని ఆక్రమించాలి అనంటే, దానికి వీళ్ళు అల్లినటువంటి కథ ఏంటి అనంటే, పూర్వజన్మలో నేను పూర్వజన్మలో సుకృతం అంటే అంటే మంచి. మంచి పనులు చేయటం వల్ల నాకు దేవుడు ఈ పొజిషన్ ఇచ్చాడు. నువ్వు పూర్వజన్మలో పాపాలు చేసావు కాబట్టి నిన్ను అంటరాని వాడిగా పుట్టించాడు, శూద్రుడిగా పుట్టించాడు. నువ్వు చదువుడికి అర్హుడివి కాదు. నువ్వు చదువుకోకూడదు. హ్మ్. సో, ఈ కులంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు మాత్రమే వేదం నేర్చుకోవాలి. ఈ కులంలో పుట్టిన వాళ్ళు క్షత్రియ విద్య నేర్చుకోవాలి. ఈ కులంలో పుట్టిన వాళ్ళు వ్యాపారం చేయాలి. మీరు బట్టలు ఉతకాలి, లేకపోతే కమ్మరి పని చేయాలి, కుమ్మరి పని చేయాలి. మీకది దేవుడు డిఫైన్ చేశాడు అని వాళ్ళని మెంటల్లీ ప్రిపేర్ చేసేసరికి వాళ్ళేం చేస్తారంటే, నిజమేనేమో అని నమ్మి ఇక వాళ్ళు క్వెషన్ చేయటం ఆపేస్తారు. ఓకే. కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచి భూములు దున్నే వాళ్ళకి భూములు లేవు. ఒక్కసారిగా దున్ని ఇప్పుడు సపోజ్ నాకు కొంత పొలం వచ్చింది పంపకాల్లో. ఇది నాకెక్కడిదొచ్చింది? మా పేరెంట్స్ ఏమన్నా భూమి దున్ని వ్యవసాయం చేశారా? లేకపోతే మా తాతలు చేశారా? లేదు. అప్పట్లో మొత్తం జమీందారులదే మొత్తం ఉంటది. జమీందారులన్నారు అందుకని. అవును. జమీన్. వాళ్ళు ఏదో ఎంఆర్ఓలు, తర్వాత వచ్చిన సిస్టమ్ మార్చుకుని ఏదో మ్యానిపులేట్ చేసి చేశారు. అదే ప్రాంతంలో అనేక మంది కొన్ని తరాలుగా పొలంలో భూమి దున్ని, నాటు పెట్టి పని చేసే వాళ్ళకి పొలం లేదు. హ్మ్. ఇప్పుడు కొంత కొంత వస్తూ ఉంది. అంబేద్కర్ మన రాజ్యాంగం రాసిన తర్వాత కొన్ని హక్కులు వాళ్ళు పొందుతూ ఉన్నారు కాబట్టి. సో, ఇలా వాళ్ళు ప్రశ్నించకుండా ఉండాలి అనంటే వాళ్ళ మెదడుల్ని మనం మ్యానిపులేట్ చేయాలి. ఆ మ్యానిపులేట్ చేయటానికి వచ్చినటువంటిదే ఒకసారి మంచి పర్పస్‌తో చేసినా, తర్వాత దాన్ని ఎక్కువ సార్లు బ్యాడ్ పర్పస్‌తో వాడుతూ వచ్చినటువంటి కర్మ సిద్ధాంతం. అయితే ఇక్కడ మీరడిగింది ఉసురు తగులుతదా? ఒకసారి ఏదైనా ఇప్పుడు మతం అంటే దేవుడితో లింక్ అయ్యుంది. నేను చెప్పాను దేవుడికి మతం ఉండదని చెప్పాను. అవును. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. మతంలో చెప్పే దేవుడెవరు కూడా దేవుడు కాదు. అవును. మతమా, మళ్ళీ కొంతమంది ధర్మం అంటారు. పేర్లు ఏమైనా పెట్టుకోండి. అల్టిమేట్‌లీ మతానికుండే లక్షణాలు. రైట్? దీన్ని హిందూ మతం అనే అంటారు. మీరు ఇప్పుడు ఎవరైతే ధర్మం అని అంటున్నారో వాళ్ళ సర్టిఫికేట్ చూస్తే రిలిజియన్ అన్న దగ్గర హిందూ అనే పెట్టారు హిందూ అనే పెట్టారు. అవును. ఏదో ఆర్గ్యుమెంట్‌లో తప్పించుకోవడానికి కొన్ని ఉంటాయి. ఇది మతం కాదు ధర్మము అట్లా అని చెప్తుంటారు. అన్నీ ఎవరికి వాళ్ళు అట్లాగే ఇస్లాం కూడా అదే చెప్తారు. ఇది మతం కాదు, ఇది సైన్స్ అని. క్రిస్టియన్స్ అదే చెప్తారు. ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. మతం ఏదైనా దేవుడితో లింక్ అయ్యి ఈ స్టోరీలు రాస్తారు. దేవుడు లేనిదే మతం లేదు. కదా! ఏ మతమైనా దేవుడిని చేసుకొని లింక్ అయితే రాస్తారు. ఈ లింక్‌లో పూర్వజన్మలో నువ్వు చేసిన పాపాలకి ఈరోజు ఇట్లా వచ్చింది. రైట్? పూర్వజన్మలో నన్ను పాపాలు చేపిచ్చిందెవరు? దట్ ఈస్ క్వెషన్. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన చీమైనా కదలదు. పూర్వజన్మలో నేను ఏదైనా పాపం చేశాను అని అన్నట్లయితే ఆ పాపానికి కారణం ఎవరు? దేవుడే నాతో చేపించాడు కదా! అంటే దేవుడే చేపిచ్చి మళ్ళీ దేవుడే దానికి శిక్షిస్తాడా? ఆలోచించండి. ఇది కేవలం నువ్వు ప్రశ్నించకుండా ఉండటం కోసం దబాయించి నీ మెదడుని లేదంటే నీ మనస్సుని హ్యాండిల్ చేయటానికి చేసినటువంటిదే తప్ప ఉసురు తగలటం అనేది ఉండదు. అలా అనుకుంటే అనేక జంతువులను చంపుకొని మనం తింటున్నాం గదా! ఆ జంతువులు ఉసురు తగిలి మనందరం నాశనం అయిపోవాలి గదా! కోళ్ళని రోజుకి ఎన్ని లక్షల కోళ్ళని చంపుతున్నాం, మేకలు చంపుతున్నాం, గొర్రెల్ని చంపుతున్నాం. అనేక జీవరాశుల్ని మన ఆహారం కోసం, అవసరాల కోసం చంపుతున్నాం గదా! అయినా సరే వాటి ఉసురు ఎందుకు తగలట్లేదు? ఉసురు తగలటం అనేది ఏముండదు. ఎగ్జిస్టెన్షియలిజంలో నేనేం చెప్తానంటే మనకొకటుంటది. అందరి మంచి వాళ్ళకి మంచే జరుగుతది. చెడ్డ వాళ్ళకి చెడు చెడు జరుగుతది. జరుగుతుంది. ఇప్పుడు 240 పైన మంది అక్కడ అహ్మదాబాద్‌లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అంటే వాళ్ళందరూ చెడ్డవాళ్ళనా? వాళ్ళలో మంచి వాళ్ళు లేరా? అలాగే 2000 మందో ఎంతో వేరే దాంట్లో 10 లక్షల మంది సునామీలో చనిపోయారు. వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, మనం బతికున్నోళ్ళు మంచి వాళ్ళనా? అలా ఎలా అవుతుంది? పోనీ జ్యోతిష్యం ప్రకారమైన. ఇప్పుడు అందులో అందరూ ఒకే నక్షత్రం వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్కడు ఒక్కొక్క నక్షత్రం. అవును. అదే అంటే చాలామంది కొంతమంది ప్రశ్నలించే సమయంలో ఇదే అడుగుతున్నారు. ఏంటంటే అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం ఉండుంటుంది. అందులో అందరి జాతకం ఒకేలా ఉండదు. అందులో కొంతమంది కర్కాటక రాశి వాళ్ళుంటారు. కొంతమంది మేష రాశి వాళ్ళుంటారు. కొంతమంది కుంభరాశి వాళ్ళుంటారు. అందులో కొంతమందికి ఉచ్చ స్థితిలో ఉన్నది. కొంతమంది నీచ స్థితిలో ఉన్నది. హ్మ్. అంటే అకార్డింగ్ టు హ్మ్. ఆస్ట్రాలజీ హ్మ్. వాళ్ళందరూ కలిసి అంత దారుణంగా ఎందుకు చనిపోయారు? హ్మ్. అనే దాని గురించి అదే కూడా తర్వాత చనిపోయిన తర్వాత దానికి కావాలంటే ఇగో వీళ్ళది ఇది నడుస్తుంది, అది నడుస్తుంది, కుండలిని అదని, ఇదని, ఉచ్చంలో ఉన్నాడు, నీచంలో ఉన్నాడు, హ్మ్. బుధుడు అక్కడున్నాడు, గురుడు ఇక్కడున్నాడు, ఏవేవో చెప్తూ ఉంటారు చనిపోయిన తర్వాత. కానీ
ఇవన్నీ మనిషి యొక్క మనస్సును మ్యానిపులేట్ చేసి వాళ్ళని తన కంట్రోల్‌లో ఉంచుకోవటానికి హ్మ్. చేసినటువంటిదే తప్ప మంచి, చెడు అనేది అసలు యాక్చువల్‌గా మంచి, చెడు ఉండదు. నష్టం, లాభం అనేది. ఆ వ్యక్తి జీవితానికి నష్టం, లాభం అనేది అతను చేసే మంచి, చెడులకి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి సైకాలజిస్టులు, ఫిలాసఫర్స్ చెప్పేదేంటంటే మంచి పని చేస్తే మంచి జరుగుతది. మరి మీరు కూడా చెడు చేయొచ్చుగా. చెడు చేయాల్సిన అవసరం లేదు. అయితే చెడు అనేటువంటి పేరు ఏదైతే పిలుస్తున్నామో ఆ పనులు చేస్తున్నప్పుడు కొంతమందికి కొంత రిగ్రెట్ అనే ఫీలింగ్ వస్తుంది. అపరాధ భావం. రైట్? ఆ అపరాధ భావం వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఆ అపరాధ భావం వచ్చినప్పుడు ఆ శరీరంలో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ రన్‌లో ఆ శరీరానికి నష్టం కలిగిస్తాయి. దీని అర్థము చెడ్డ పనులు చేసేవాళ్ళు చెడు జరుగుతదని కాదు. హ్మ్. ఆ అపరాధ భావం ఉన్నవాడు ఒకడు 10 మర్డర్‌లు చేస్తాడు. బట్ ఏమాత్రం అపరాధ భావం లేదనుకోండి వాడు మామూలుగానే ఉంటాడు. మామూలుగా. ఒకడు ఏమీ చేయడు. చిన్నగా ఒక మాట అంటారంతే. దానికే కుచించుకొని పోతూ ఉంటాడు. ఇతనికి ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే ఇందాక మీరన్నట్టు అంటే ఇన్ని వేల కోడ్లని, మేకలని చంపుతున్నప్పుడు మనకు అపరాధ భావం లేదు కాబట్టి మనకేం ఏం అనిపించట్లేదు. కాదు. అదే ఒక మనిషిని నెర్లి కొట్టినా, తిట్టినా అపరాధ భావం వస్తుంది కాబట్టి హ్మ్. డెఫినెట్‌లీ వాడికి అవును. అతనికి ఒక అవును. చాలామంది మనుషుల్ని చంపేయమంటారు. నరికేయాలి, చంపేయాలంటారు. కానీ చిన్న చిన్న ఎలకని గాని, లేకపోతే కోడిని గాని కోస్తే జీవహింస అంటారు. హ్మ్. ఆహారం కోసం చంపడానికి జీవహింస అంటారు. వాళ్ళు వ్యతిరేకించేటువంటి వర్గాలు. అవి కులము, మతము వాటిల్ని చంపాలి, నరకాలి అంటారు. ఇదంతా కూడా ఆ యొక్క క్రూరత్వంలోంచి వస్తూ ఉంది. హ్మ్. వాళ్ళకి మరి చెడు జరుగుద్దా? నో. ఎప్పుడైతే అపరాధ భావం ఉంటదో అప్పుడు చెడు జరుగుతుంది. 1. రెండోది ద్వేషం ఉన్నప్పుడు కూడా చెడు జరుగుతది. హ్మ్. చెడు అంటే ద్వేషం ఉన్న వాళ్ళకొచ్చి ఏదో గుద్దేస్తదని చెప్పట్లేదు. ద్వేషము అనేది అపరాధ భావం 2 ఒకటే. ఇతరులను ద్వేషించేటప్పుడు అంటే ఒకరు నాకు వద్దు కనిపిస్తే చాలా కోపం వస్తుంది. అటువంటప్పుడు ఆ నిద్రలో కూడా అవే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. పదే పదే అది రావటం వల్ల బాడీలో అదే కెమికల్ రిలీజ్ అవ్వటం వల్ల హ్మ్. వాళ్ళు ఏమవుతారంటే ఆ ఎనర్జీ అంటే డ్రైన్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేసినా సరే నీరసంగా ఉంటది. పని చేయలేకపోతారు. బద్ధకం పెరిగిపోతది. కాన్‌స్టిపేషన్ పెరుగుతది. మలబద్ధకం పెరుగుతది. ఏ పని చేయలేకపోతూ ఉంటారు. ఎందుకు అంటే ద్వేషించటం వల్ల. హ్మ్. ఈ భూమి మీద చూడండి సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా ద్వేషం ఉండదు. వాళ్ళు వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొడుతూ ఉండొచ్చు. బట్ వాళ్ళకి ద్వేషం ఉండదు. వాళ్ళు ఎవరితో అయినా ఒకలాగానే చేస్తూ ఉంటారు. సో, కాబట్టి ఈ నెగెటివ్ ఎమోషన్స్ వల్ల నాట్ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్ అనేవి ఉండవు. థాట్ ఒకరికి నెగెటివ్, ఒకరు పాజిటివ్ కావచ్చు. బట్ నెగెటివ్ ఎమోషన్ వల్ల ఆ వ్యక్తికి శారీరకమైనటువంటివి, సామాజికమైన ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది తప్ప, అంతే తప్ప చెడు చేస్తే చెడు జరుగుతది, ఉసురు తగులుద్ది ఇటువంటివి ఏమీ కూడా నిజం కాదు. అయితే ఇప్పుడు చాలామంది మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు చేయడం వల్ల చెడు కర్మ వెళ్ళిపోతుంది. దానివల్ల మంచి జీవితం వస్తుంది అని చెప్పి కొంచెం పుష్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. అంటే హ్మ్. సొసైటీగా, సామాజికంగా అతను ఆ పర్సన్ వెళ్ళి కొంచెం సోషల్ యాక్టివిటీస్‌లో వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంటుంది. హ్మ్. కానీ ఈ కర్మ అనేది లేదన్నప్పుడు మనిషికి మంచి కర్మలు కూడా చేయడం మానేస్తాడు కదా! మంచి కర్మ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కర్మ కాదు. మంచి అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మంచి, ఇంకొకరికి చెడు కావచ్చు. రైట్? ఇప్పుడు 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 రోడ్డు మీద ఉన్న వాళ్ళకి బెడ్ షీట్స్ ఇవ్వడము, హ్మ్. బ్లాంకెట్స్ ఇవ్వడము, హ్మ్. వాళ్ళకి హ్మ్. ఫుడ్ ఇవ్వడము, హ్మ్. నోరు లేని జీవాలు అంటే ఆవులకు గాని, కుక్కలకు గాని ఇంత ఫుడ్ పెట్టడం. ఇవి మంచి కర్మలు. మంచి చేయడం వల్ల నీకు మంచి జరుగుతుంది అంటారు కదా! హ్మ్. ఇక్కడ మనకి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఒక గోశాల ఉంటది. అవును. ఆవులను పెంచుతూ ఉంటారు. అక్కడ ఒక అపార్ట్మెంట్ లాగా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఇలా కట్టేసి ఉంటాయి. ఇనుప దాంట్లో ఆవులు అక్కడే ఉంటాయి. అక్కడే తినాలి. అక్కడే పేడేయాలి. అక్కడే పడుకోవాలి. ఆ జైలు. వాటికి అరటిపళ్ళో ఏదో ఇస్తున్నారు. దాన్ని చాలామంది మంచి కర్మ అని ఎవ్రీ డే వచ్చి వాటికి పెట్టేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు మంచి చేస్తున్నామని ఫీల్ అవుతున్నారు. ఆ ఆవు అడిగిందా? నీ యొక్క మూర్ఖత్వంతో నువ్వేదో ఎవరికో హెల్ప్ చేయగలను అనుకుంటూ వాటిని హింసిస్తున్నావు. అవి వదిలేస్తే పోతాయి. పోయి తన ఎద్దుతో జతగూడుతది గదా! దాన్ని వాళ్ళు మంచి కర్మ అనుకుంటారు. అలాగే దుప్పట్లు పంచుతున్నాం, ఇవన్నీ పంచుతున్నాం. వాళ్ళక్కడ ఉండటానికి కారణం ఏంటి? నీ దుర్మార్గమైనటువంటి ఈ విధానాల వల్ల గదా! సమాజంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానాల్లో లేకపోతే విపరీతంగా లాభాలు పొందేటువంటి విధానాల వల్ల కదా! వాళ్ళెందుకు అక్కడున్నారు? అన్ని తరాల నుంచి వాళ్ళు పని చేసినా వాళ్ళకి డెవలప్ ఎందుకు కాలేకపోతుంది? నీకంటే 10 రెట్లు ఎక్కువ పని చేస్తున్నారు వాళ్ళు. స్టిల్ వాడు కూలివాడిగానే ఉండిపోయాడు. నువ్వు ఇప్పటికి కూడా దుప్పట్లు డొనేట్ చేసే స్థితిలోకి ఎందుకొచ్చావు? అంటే మనం చేసే దోపిడీని జస్టిఫై చేసుకుంటం కోసం మనము
ఈ డొనేషన్ అనేది మొదలు పెడతావు. ఓకే. రైట్? సోషల్ సర్వీస్ నువ్వు చేయక్కర్లేదు. సొసైటీ పట్ల నువ్వు బాధ్యతతో ఉండు. రైట్? బాధ్యతగా ఉన్నప్పుడు నీకు అవసరమైనంత మాత్రమే తీసుకుంటావు. మిగతాది ఇచ్చేస్తూ ఉంటావు. హ్మ్. రైట్? ఏ యానిమల్ కూడా తను తినగలిగినంటే తిని వదిలేస్తది. అవును. ఏ అడవి కూడా జంతువుల వల్ల నాశనం కాలేదు. మనుషుల వల్లే నాశనమైంది. మనిషి మాత్రమే దాచిపెట్టుకోవాలి. మనిషి దాచిపెట్టుకుని తరతరాలు దాచిపెట్టుకుని నాశనం ఈ దాచిపెట్టుకోవటం అనేది దుర్మార్గం. రైట్. రైట్? ఈ దుర్మార్గాన్ని జస్టిఫై చేయటానికి అతను ఏం చేస్తాడు? డొనేషన్ చేయటం మొదలు పెడుతూ ఉంటాడు. సో డొనేట్ చేసినంత మాత్రాన అందరూ ఏదో మంచి పని చేస్తున్నట్టు కాదు. ఈ మంచి చెడు అనేది రిలేటివ్ వర్డ్స్. అంటే సాపేక్షంగా ఉంటాయి. అంటే అబ్సల్యూట్ కాదు. అబ్సల్యూట్‌గా. అయితే సార్ కాంటెక్స్ట్‌ని బట్టి మంచి చెడు ఉంటుంది. సార్ ఇప్పుడు కొంతమంది ఎవరికో ఒకరికి అన్యాయం చేస్తారు. హ్మ్. అన్యాయం చేసిన వాడికి అంటే ఏదో అంటే చాలామంది పబ్లిక్ ఏమనిపిస్తుందంటే ఏదో ఒక శక్తి ఉంది. ఒక భగవంతుడు ఉన్నాడు. మంచి చెడులనే పంచభూతాలు చూస్తూ ఉంటాయి. హ్మ్. ఈ పంచభూతాలు చూసి 3 రోజుల్లోనో, 3 నెలల్లోనో, 3 సంవత్సరాల్లోనో తగిన బుద్ధి చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. హ్మ్. బట్ ఇప్పుడు మీరు చెప్పిన కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే వాడు బలవంతుడైతే బతికిపోతాడు. బలహీనుడైతే వాడు దొరికిపోతాడు. హ్మ్. అంతేగాని వాడు చెడు చేసినా కూడా వాడికి అంటే వాడు ఒకవేళ అది దొరికిపోకపోతే వాడికి ఏం కాదు అంటారా? అంతేనా? ఆత్మ దాన్నేమంటారు? ద్రోహం చేసుకోవటం. 3 రోజుల్లోనో, 3 నెలలు లేదా 3 జన్మల్లో ఒక శక్తి ఉండి, ఆ శక్తి ఇతను దుర్మార్గుడు. ఇతన్ని శిక్షిస్తది. ఈ దుర్మార్గుడిని క్రియేట్ చేసింది ఏ శక్తి? ఇంకో శక్తి ఉందా? లాజికల్లీ ఆలోచించండి. ఈ దుర్మార్గుడిని సృష్టించింది కూడా అదే శక్తి కదా! అవును. వాడికి ఆ బుద్ధి ఇచ్చింది కూడా అదే శక్తి కదా! అవును. చేసి శిక్షించడం ఎందుకు? అలా బుద్ధే ఇవ్వకుండా ఉంటే అయిపోయాయి కదా! నాకులాగా మంచి బుద్ధి వాడికి కూడా ఇవ్వచ్చు కదా! ఒకవేళ నాది మంచి బుద్ధి అయితే. అలా బుద్ధిచ్చి చేపిచ్చింది మళ్ళీ మనల్ని ఎందుకు కాపాడుతది? అమెరికా గనక పాకిస్తాన్‌తో చెప్పించి మళ్ళీ అమెరికా ఇండియాని కాపాడుద్దనుకునేటువంటి పొరపాటు ఆలోచన అక్కడ వస్తుంది. కాబట్టి ఏది శిక్షించదు, రక్షించదు కూడా. ఏది శిక్షించదు, ఏది రక్షించదు. ఇక్కడ సమస్య ఏంటంటే అతను దుర్మార్గంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? దాన్ని డీల్ చేయాలి. దాన్ని డీల్ చేయకుండా కొంతమంది సమాజంలో దుర్మార్గులు ఉంటారు. నువ్వు సన్మార్గుడు. ఎలా సన్మార్గుడివయ్యా? నిన్నెవరు చేశారు సన్మార్గుడిగా? వాడిని దుర్మార్గుడు ఎవరు చేశారు? సరే ఇప్పుడు ఎందుకు అట్లా చేశాడు? అయితే ఇప్పుడు ఇక్కడ దీని గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క నా నా నాకు తెలిసిన చాలామంది ప్రేక్షకులు ఎవరైతే నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఒక అంటే దేవుడు లేదంటున్నారా అని ఒక డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద బ్రహ్మాండం, హ్మ్. ఎన్నో వేల మిల్కీ వేలు, హ్మ్. గెలాక్సీలు, హ్మ్. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, హ్మ్. కృష్ణ బిలాలు అవి ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. హ్మ్. అందులో ఒక మన ఒక ప్లానెటరీ సోలార్ సిస్టమ్ ఉంది. అందులో ఒక ఎర్త్, హ్మ్. అందులో ఒక చిన్న దేశం, అందులో ఒక చిన్న మనిషి ఇంత. హ్మ్. హ్మ్. ఇలాంటి ఒక స్పేస్‌ని క్రియేట్ చేయగలిగే అంత శక్తి ఎవరికుంది? అంటే తప్పకుండా భగవంతుడు ఉండి తీరాలి గదా! హ్మ్. ఆ భగవంతుడు క్రియేట్ చేసినప్పుడు, ఆ హ్మ్. భగవంతుడు కర్మ సిద్ధాంతం లేనిదే ఇవన్నీ నడుస్తుందా అని ప్రశ్నించే వాళ్ళకేం చెప్తారు? సరే ఇంత పెద్ద విశ్వం, పాలపుంతలు, నక్షత్రాలు హ్మ్. ఉన్నటువంటి స్పేస్‌ని భగవంతుడు లేనిదే క్రియేట్ చేయలేడు కదా! భగవంతుడిని ఎవరు క్రియేట్ చేశారు? ఇప్పుడు ఇది క్రియేషన్ అనుకుంటున్నాం. క్రియేషనా, ఫార్మేషన్ పక్కన క్రియేషన్ అనుకుందాము. ఇది క్రియేషన్ ఉందంటే రజనీకాంత్ చెప్తారు. వెన్ దేర్ ఈస్ ఎ క్రియేషన్ దేర్ మస్ట్ బి ఎ క్రియేటర్. క్రియేటర్ అని. చాలా బాగుంది వినటానికి. అవును. ఫాలో అయ్యే వాళ్ళు కూడా గొర్రెల్లాగా ఫాలో అవుతుంటాడు. హూ క్రియేటెడ్ ద క్రియేటర్? క్రియేటర్‌ని ఎవరు క్రియేట్ చేశారు? దానికి సమాధానం చెప్పాలి కదా! ఇది ఎలా ఏర్పడిందో నాకు తెలీదు. నీకు తెలీదు. తెలియదంటే పర్లేదు. నాకు తెలుసు అని కథలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మైక్‌లో లోపల ఏమి ఐసీ ఉంటది, ఏమి రెసిస్టర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ ఉంటాయి. ఎలా ఇది ఆడియో డిజిటల్‌గా మారుతుందో నాకు తెలియదు. దాని అర్థం దేవుడు క్రియేట్ చేసాడని కాదు. రైట్? ఇంకొకరికి ఎవరికో తెలుసు. సో, తెలియనిది ఉంటది. తెలియనిది ఎప్పటికీ ఉంటది. నాకు తెలీదు, నీకు తెలియదు. తెలియనిది కొంతమంది తెలుసు అని వాళ్ళు భ్రమపడి కానీ, లేదంటే కావాలని కొంతమంది భ్రమపడతారు. స్కిజోఫ్రెనియా లాంటివి ఉన్నవాళ్ళు భ్రమపడి కానీ, లేదంటే కొంతమంది కావాలని గాని ప్రచారం చేస్తారు. నాకు తెలీదు, ఆ చెప్పిన వాళ్ళకి కూడా తెలియదు. తెలుసని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఆ భ్రమల్లో ఉన్నారు. లేదంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అంతే. దిస్ ఈజ్ ఫార్మేషన్. ఇది ఎలా ఏర్పడిందో తెలియదంతే. మీకు తెలీదు, నాకు తెలీదు. అంతే. స్టేట్మెంట్ క్లోజ్ చేయండి. అలా కాకుండా దీన్నెవరో క్రియేట్ అది కూడా మీకు తెలీదు. మీరు ఊహించుకుంటున్నారు అంతే. మీ ఊహను తీసుకొచ్చి అది నిజమని చెప్పి నాకు చెప్పొద్దు.
సో, తెలియనివి ఉంటాయి. తెలియంది తెలియదు అంతవరకే చెప్పాలి. ఓకే. రైట్? సో, అంటే ఈస్ దేర్ ఎనీ పవర్ దట్ ఈస్ మేకింగ్ అస్ టు వర్క్ ఎవ్రీ డే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ టు హ్యూమన్ లైఫ్. హ్మ్. ఒకవేళ పవర్ ఉందనుకుందాం. ఆ పవర్‌కి ఎందుకు పూజలు చేయటం, నమాజులు చేయటం, ప్రార్థనలు. లెట్ ఇట్ బీ ఉండనివ్వండి. ఒకాయన వచ్చాడు, ఒక ఆవిడ నాకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి గదా! హుహు. ఆ పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకుల దగ్గర నుంచి అనేక మంది అర్చకుల యొక్క పిల్లలు బాగా చదువుకొని ఉంటారు. వాళ్ళు అది చదవలేదు. సాఫ్ట్‌వేర్ జాబో ఇంకోటో చదువుకున్న వాళ్ళ పిల్లలు మెజారిటీ వాళ్ళకి రిలీజియస్ ఓసీడీ వస్తది. ఓకే. వాళ్ళందరూ నా క్లయింట్సే. మెజారిటీ నా క్లయింట్సే వాళ్ళు. ఓకే. అలాగే ఒక ఆవిడ హ్మ్. తను రిలీజియస్ సొసైటీతో సఫర్ అయ్యి, చాలా సఫర్ అయ్యి మెడిసిన్ వాడని చేసిన తర్వాత లాస్ట్‌కి నా దగ్గరకొచ్చింది. ఒక కొన్నాళ్ళు మెడిసిన్ వాడిన తర్వాత ఇస్తా అన్నాను. మొత్తానికి ఓవర్‌కమ్ చేసి లాస్ట్‌కి పేరెంట్స్‌ని తీసుకొచ్చాను. ఓకే. వాళ్ళు మా దగ్గర వచ్చి కూర్చున్నారు. 5 మినిట్స్ మాట్లాడతాను. ఆ పేరెంట్స్ ఏమన్నారంటే, "సార్ మిమ్మల్ని మీ దగ్గర తెచ్చేటప్పుడు దేవుడిని చూపిస్తానని తెచ్చింది సార్." అంటే అంతగా అభిమానిస్తదని. ఆమెకు తెలిసి ఇప్పుడే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకు ముందే యాక్సెప్ట్ చేసింది. ఫాదర్ అంటాడు, "సార్ ఇవన్నీ బాగున్నాయి సార్. ఏదో ఒక శక్తి లేదంటారా? ఉంటే ఉండని నీకేం పనిప్పుడు? నీ అన్నం ఉడకాలంటే శక్తి ఉందా లేదా కాదు మంట ఉండాలక్కడ. రైట్? నీ అప్పు తీర్చాలంటే నువ్వు పని చేయాలి. ఆ! శక్తి ఉంటే ఆ శక్తికి నువ్వు పని చేయాల్సిన శక్తి ఉంటే ఉండనివ్వు లేకపోతే లేదు. నీకెందుకు?" నేను చాలామంది అడుగుతారు గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్ అని అడుగుతూ ఉంటారు. సో, నేను సైకాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేయకముందు 2004, 5 ఆ టైంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని గచ్చిబౌలిలో. అందులో విజిటింగ్ ఫ్యాకల్టీగా చేస్తున్నా. అక్కడ ఒక అమ్మాయి అడిగింది. నేను ఇట్లాగే తర్కంలో చెప్తూ ఉంటాను కాబట్టి అడిగింది. దేవుడు ఉన్నాడా? లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ క్వెషన్ లేదు. క్వెషన్ అడగాలంటే చాలా పరిశ్రమ చేయాలి. హ్మ్. చాలా తర్కించుకోవాలి. నీకసలు ప్రశ్నే లేదు. ఎందుకు అడిగావు ఈ ప్రశ్న? నువ్వు తెలుసుకుందామని అడగలేదు. ఇప్పుడు నేను ఉన్నాడు అంటే దాన్ని మరింత బలపరుచుకుంటావు. లేడు అంటే పక్క పడేసి మళ్ళీ నీ పని నువ్వు చేస్తావు. ఒక క్వెషన్ మనం అడిగామంటే ఆ సమాధానంతోని కంప్లీట్ చేంజ్ నీ ఫర్దర్ బిహేవియర్‌లో రావాలి గదా! అవును. అది రావట్లేదంటే నీది ప్రశ్న కాదు. నీదొక కాపీడ్ క్వెషన్. ఎంగిలి ప్రశ్న అడుగుతున్నావు నువ్వు. అందరూ అడుగుతున్నారు. నువ్వు అడుగుతున్నావు. నీకసలు ప్రశ్నే లేదు. రైట్? ఎవరు దేవుడు ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు అసలు నిజానికి దేవుడు ఉన్నాడని గూడా ఎవరు నమ్మట్లే. అందరికీ దేవుడు ఉన్నాడేమో అని ఒక డౌట్ ఉంది. ఆ దేవుడికి ఇట్లా కుక్కకు బిస్కెట్ పడేసినట్టుగా అది మనం ఏదైనా పడేస్తే, ఆ దేవుడు మన మాటలు విని మనకు హెల్ప్ చేస్తాడేమో. ఆ పక్షపాతంతో మనకి హెల్ప్ చేస్తాడేమో అని నమ్ముతూ ఉన్నారు. అంతే తప్ప దేవుడిని ఎవరు నమ్మట్లే. దేవుడిని నమ్మితే ఈ ప్రార్థనాలయాలకి, వీటికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు గదా! అవును. కాబట్టి ఆస్తికులు ఎవరు దేవుడిని నమ్మట్లేదు. నాస్తికులు దేవుడి గురించి తెలుసుకున్నారు. దేవుడు ఇట్లా ఉండడు అనే విషయం తెలుసుకున్నారు. ఆస్తికులు దేవుడిని నమ్మట్లే. ఆస్తికులకు డౌట్ ఉంది దేవుడు ఉన్నాడేమో అని డౌటు. అతనికి పొగిడి, అతన్ని కాకాబట్టి, కాబట్టి మంచి చేపిచ్చేసుకోవచ్చు. మొత్తం విశ్వాన్ని మార్చుకోవచ్చు, నేచర్‌ని మార్చుకోవచ్చు అని నమ్ముతూ హ్మ్. అది చేస్తున్నారు. వీళ్ళు నమ్మేది దేవుడిని కాదు. దేవుడి పేరు చెప్పి చేసే వ్యాపారాలు, మోసాలు చేసే వాళ్ళని నమ్ముతూ అంటే ఉన్నారు. తెలియకుండా దేవుడిని ఒక లంచగొండిని చేస్తున్నారు. అంతే కదా! ఇప్పుడు మీరు ఒక కలెక్టర్‌తో ఏదో పనుంది. మీరెళ్లి వాళ్ళకి గిఫ్ట్‌లు ఇచ్చి, లేకపోతే లంచం ఇచ్చి, ఆ పని చేపించుకుంటే చట్ట ప్రకారం మిమ్మల్ని కలెక్టర్‌ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. మనం దేవుడికి చేసేది అదే కదా! అవును. దేవుడా నీకిది ఇస్తాను నాకదైతే ఇది. వ్యాపారం. వ్యాపారమే కదా! వ్యాపారం కూడా కాదు లంచగొండి. లంచగొండి. అవును. యాక్చువల్‌గా మన చట్టం ప్రకారం నిన్ను, ఆ దేవుడిని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. దేవుడు అంత హీనంగా ఉంటాడా? రైట్. అంత చవట దద్దమ్మలాగా ఉంటాడా దేవుడు? విశ్వం మొత్తం సృష్టించిన వాడికి, నీవు పడేసే వాటిల కోసం ఆశపడి నీకు హెల్ప్ చేస్తాడు. ఒక ఆవిడ అంటది, "సార్ నేను నా కోసం చేయట్లేదు సార్. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తాను, పూజ చేస్తాను" ఏదో చెప్తది. సర్వే జన సుఖినో భవంతు. ఆ! హూ ఆర్ యూ? నువ్వెవరు? దేవుడు నీకేమైనా చుట్టమా? నువ్వు చెబితే, నువ్వు రికమెండేషన్ చేస్తే అందరూ మంచిగా ఉండేలాగా చుట్టం లేకపోతే చేయడా? నువ్వు అందరూ ఉండాలన్న దాంట్లో కూతురిని రేప్ చేసేటువంటి తండ్రులున్నారు. అనేక దుర్మార్గాలు చేసేవాళ్ళున్నారు. వాళ్ళందరూ సుఖంగా ఉండాలని నువ్వు ప్రార్థన. ఇక్కడ దేవుడు కాదు. నేను అందరి బాగు కోరుకుంటున్నాననేటువంటి ఒక ఈగో సాటిస్ఫాక్షన్, ఆ కీర్తి ప్రతిష్టల కోసం నువ్వు పని చేస్తున్నావు. నిజానికి అది కూడా స్వార్థమే. హుహు. స్వార్థం లేనిదే మనిషి ఏ పని చేయడు. కాబట్టి అందరూ బాగు కోసం ఎవరు చేయరు. వాళ్ళకి ఆ క్రెడిట్ కావాలని అటువంటివి చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ మాటలు విని
దేవుడు ఎవరికీ హెల్ప్ చేయడు. ఒక ఆవిడ కాలిఫోర్నియాలో ఉండేటువంటి సైకియాట్రిస్ట్. ఓకే. ఆవిడ నా దగ్గర కౌన్సెలింగ్ తీసుకుంది. సైకియాట్రిస్ట్‌కి కౌన్సెలింగ్ ఏంటని చాలామంది నార్మల్ పీపుల్ చాలామంది సైకియాట్రిస్ట్‌లకి ఇచ్చాను. సైకాలజిస్ట్‌లకి ఇచ్చాను. సైంటిస్ట్‌లకి ఇచ్చాను. ఆవిడ ఇస్కాన్ నమ్ముతూ ఉంటుంది. హుహు. ఇస్కాన్ వరల్డ్ మొత్తం ఉంటది కదా! అవును. ఇస్కాన్ నమ్ముతూ ఉంటది. ఆవిడ రిలీజియస్ సొసైటీ. చాలా కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఓవర్‌కమ్ చేసింది. ఆ ఇస్కాన్‌ని నెగ్లెక్ట్ చేయటం మొదలుపెట్టింది. వాళ్ళకి కోపమొచ్చింది. అమ్మా నువ్వు అట్లెట్లా వింటావు, అది వింటావు, ఇది వింటావు అని చెప్పి ఆమెని చేస్తే, ఇట్లా మా సైకాలజిస్ట్ ఇవన్నీ చెప్పాడు లాజిక్లు అంటే ఎవరు చెప్పింది మేము మాట్లాడతామంటే, అప్పట్లో ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ లేదు ఆడియో కాన్ఫరెన్స్ పెట్టింది. బెంగుళూరులో ఉన్నటువంటి ఇస్కాన్‌లో ఉన్నటువంటి ఒక ఓకే. ఆయన. ఓకే. అతను ఏమంటాడు అంటే, దేవుడు లేడని మీరు అంటున్నారు. లేడని కూడా అనట్లేదు నేను. మీరు చెప్పేది అబద్ధం అంటున్నాను నేను. హ్మ్. అంటున్నారు కదా! అడగందే అమ్మాయినా పెట్టదు కదా! అమ్మ మనిషి. అమ్మకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా! అవును. అడగాల్సిన పనే లేదు అన్నాను. అంటే అలా కాదు ఒక ప్రధానమంత్రి మీకేమన్నా పథకం పంపించాలంటే మధ్యలో కలెక్టర్లుంటారు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఎవరో ఉంటారు కదా! అవును. అలాగే మీడియేటర్‌లుగా మేము ఉంటాము అని చెప్తున్నారు అతను. ప్రధానమంత్రులు కొన్ని కోట్ల మంది ప్రధానమంత్రులొస్తారు, చచ్చిపోతారు ఈ భూమి మీద. వచ్చారు, చనిపోయారు. దేవుడు ఒక్కడుంటాడు. అందరికి అన్నీ తెలుసు. సర్వాంతర్యామి. ప్రతి చీమ గురించి తెలుసు. అన్నీ తెలిసినవాడు. ఇవ్వాలనుకుంటే డైరెక్ట్‌గా నాకే ఇస్తాడు కదా! మీకెందుకు ఆ జ్ఞానం ఇచ్చి మీ ద్వారా పుస్తకాల్లో రాపిచ్చి చదువుకోమని నాకు చెప్తాడు. మీరేం చుట్టము, నేనేమో ఇంకొకరిని సృష్టించినోడిని కాదు కదా! అంతే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు కదా! ఉండదు కదా! దేవుడి దృష్టిలో ఉండదు కదా! అలా ఉంటే అది దేవుడు కాదు, దెయ్యం లక్షణం. అవును. దెయ్యంలాగా దేవుడు బిహేవ్ చేయడు కదా! నన్ను కూడా దేవుడు సృష్టించాడు. నిన్ను దేవుడు సృష్టించడు. తల్లి నీవే, తండ్రి నీవే అని మనం హ్మ్. పూజించినప్పుడు అందరు బిడ్డలు సమానమే అవుతారు సమానంగా తల్లిదండ్రులకి. చూస్తాడు కదా! నీకు మాత్రం ఆ జ్ఞానం ఇచ్చి నాకివ్వలేదు ఎందుకు మరి? అంటే నువ్వు మోసం చేస్తున్నావు దేవుడిచ్చావని చెప్పి. మీరు దేవుడిని నమ్మట్లేదు. మీరు నమ్మేది మత గ్రంథాలను నమ్ముతున్నారు. దేవుడి మీద పేరు మీద చెప్పి మీడియేటర్స్ అని చెప్పేటువంటి వ్యాపారవేత్తలు, మోసగాళ్ళని నమ్ముతున్నారు. అంటే లాస్ట్‌కి ఆయన కోపమొచ్చి నువ్వు నీకు ఇదేమనుకుంటున్నావు వచ్చే జన్మలో నువ్వు కుక్క అయి పుడతావని శపించాడు నన్ను. దేవుడి సృష్టిలో కుక్క కూడా సమానమే. కుక్క అయినా హ్యాపీగా నేను బ్రతకడానికి నేను రెడీగా ఉంటాను. కాబట్టి ఇలా మోసగుంచుతూ అమాయక ప్రజలు ఇర్రేషనల్‌గా ఉన్న వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు తప్ప, గాడ్‌కి వీటికి ఏ సంబంధం లేదు. శక్తి ఉంటే, ఉందా లేదా తెలీదు. ఉంటే వీటికి శక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. మీ పని చేయటం ఒక్కటే సొల్యూషన్. రైట్. వేరే ఏమీ లేదు. రైట్. అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు. ఏంటంటే ఒకడు ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే హ్మ్. నీ ప్రయత్న లోపం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావంటే తన ఈగో హర్ట్ అవుతుంది. హ్మ్. అదే నీ గ్రహాల వల్ల నువ్వు ఇలా అయిపోయావురా అని చెప్పంటే ఈగో కొంచెం సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అవుతాం. లైక్‌వైస్ ఇప్పుడు ఒక వ్యక్తి చేతిలో ఒక అతను మోసపోయినా లేకపోతే నష్టపోయినా అప్పుడు నీ పిచ్చితనం వల్ల నువ్వు ఓడిపోయావు. నీ పిచ్చితనం వల్ల నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు అని చెప్పంటే అతనికి ఇంకా హర్ట్ అవుతుంది. అవును. సో దాన్ని కవర్ చేయడం కోసమే అంటారా ఈ కర్మ సిద్ధాంతం అంటే పోయిన కర్మ సిద్ధాంతం వచ్చిన ఉద్దేశ్యం బలవంతుడిని, దుర్మార్గంగా ఉన్నవాడిని కంట్రోల్ చేయటం కోసం. తర్వాత ఏం చేశారంటే ఇతరులను మోసం చేయటం కోసం. ఇప్పుడు ఏదైనా ఒక టూల్ అది ఫిజికల్ అయినా లేకపోతే ఇటువంటి టూల్స్ అయినా టూల్‌కి 2 వైపులా పదునుంటది. అవును. ఒక కత్తి కొనుక్కుంటే మీరు కూరగాయలు కోసుకోవచ్చు, గోర్లు తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వేరే పనులు చేయొచ్చు. అలాగే జుట్టు కత్తిరించుకోవచ్చు, ముక్కు కత్తిరించుకోవచ్చు, చెవి కోయొచ్చు, వేరే ఏమన్నా పడవచ్చు. కదా! ఏ టూల్‌కి మంచి, చెడు ఉండదు. ఒక మంచి పర్పస్‌తో వచ్చి ఉండవచ్చు కాదనట్లేదు. కానీ ఆ టూల్ మంచే చేస్తదనేది తప్పు. టూల్ ఏమీ చేయదు. టూల్ ఎవరి చేతిలో పడిందని. కత్తికి ప్రాణం లేదు. కత్తి ఎవరిని నరకదు, ఎవరిని సేవ్ చేయదు. కత్తి ఎవరి చేతిలో ఉందనేది. రివాల్వర్‌కి తెలీదు కాల్చాలని. రివాల్వర్ ఎవరి చేతిలో ఉందని. అలాగే ఈ కర్మ సిద్ధాంతం అనే టూల్ ఇతరుల యొక్క మనసును మ్యానిపులేట్ చేయటం ఒక మంచి పర్పస్‌తో స్టార్ట్ చేసి ఉండొచ్చు కాదనట్లేదు నేను. వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. కానీ దాన్ని దుర్మార్గుడి చేతిలో ఏం చేశాడు? ఇతరులను మ్యానిపులేట్ చేసి అతను దోచుకోవటానికి వాడుకుంటున్నాడు. పని చేయకుండా బద్ధకంతోని నేను ఒక దేవుడికి నీకు మధ్య మీడియేటర్ అని చెప్పి ఇతను కష్టపడిన దాంట్లోంచి సొమ్మును తను తీసుకొని తన జీవనం సాగిస్తున్నాడు. దానికోసం ఈ సిద్ధాంతాన్ని వాడుకున్నాడు తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు. అది కేవలం టూల్ మాత్రమే. ఆ టూల్ నమ్మితే మరింత మోసపోతావు. నువ్వు నమ్మవద్దు. ఒకాయన అడిగాడు. దేవుడు ఉన్నాడా? లేదా? అని అడిగితే బీయింగ్ ఎ ఎగ్జిస్టెన్షియలిస్ట్‌గా ఏం చెప్తారు? అంటే ఎగ్జిస్టెన్షియలిస్ట్ థీస్టులు కూడా ఉంటారు. అవును. దేవుడిని నమ్మే ఎగ్జిస్టెన్షియల్ కూడా ఉండొచ్చనమాట. మేబీ. సో, ఆయన్ని మీరు పూజారా? అని అడిగాను. మీరు పూజారి అయితే ఉన్నాడనే చెప్పాలి. కాకపోతే లేడు. లేడని మీ పని మీరు చేసుకో. ఎందుకు? దేవుడు లేదా మతాన్ని, దేవుడి పేరు మీద చెప్పే మతాన్ని నమ్మితే రెండే మార్గాలున్నాయి. ఒకటి ఇతరులను మోసం చేయటం. లేదా నువ్వు మోసపోవటం.
హ్మ్. ఇంక వేరేది లేదు. మధ్యలో ఉండేది లేదు. నువ్వు మోసమైనా వేరే వాళ్ళు చేసి నువ్వు బ్రతకాలి. లేదంటే నువ్వన్నా మోసపోవాలి తప్ప మధ్యలో ఉండేది లేదు. గాడ్ ఈజ్ కంప్లీట్‌లీ ఇర్రిలవెంట్ టు హ్యూమన్ లైఫ్. దేవుడు ఉన్నా, దేవుడి గురించి ఇసుమంతా కూడా నీ టైమ్‌ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ప్రకారం అతను అన్నీ చూసుకుంటాడు. పూజలు చేయటమో, లేకపోతే శాపం పెట్టటమో, లేకపోతే ఏమి చేయాల్సిన పని లేదు. పని చేస్తే దేవుడు ఫలితం ఇస్తాడు. ఉంటే. లేకపోయినా పని చేస్తే ఫలితం వస్తుంది. నేను ఒక నాస్తికుడిని. నేను చెప్తాను. దేవుడు దయ వల్ల నేను నాస్తికుడినయ్యాను అని అంటుంటాను సర్కాస్టిక్‌గా. ఒకవేళ నా దేవుడు ఉంటే నన్ను నాస్తికుడు చేసింది ఎవరు? దేవుడే చేస్తాడు కదా! ఇంకొక శక్తి, దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఎందుకుంటుంది ఈ విశ్వంలో? ఎందుకు దేవుడు సృష్టిస్తాడు? అంటే సైతాన్ అని చెప్పి అంటారు. అదే అదంతా కూడా మోసం. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో దెయ్యం వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. వెలుగొస్తే నీడ వస్తది. అవును. కాబట్టి ఎప్పుడైతే దేవుడిని నమ్ముతారో వాళ్ళే దెయ్యాలను కూడా నమ్ముతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ భూమి మీద దాదాపు 830 కోట్ల మంది పైన జనాభా ఉన్నారు. అందులో 700 కోట్ల మంది చాలా బలంగా ఏదో ఒక దేవుడిని నమ్ముతున్నారు. యేసు ప్రభువునో, అల్లానో, కృష్ణుడినో, అయ్యప్పనో, రాముడినో, గణేష్‌నో ఎవరినో నమ్ముతూ ఉన్నారు. అవును. వీళ్ళందరికీ సడెన్‌లీ మిడ్‌నైట్ ఆదివారం అమావాస్య మిడ్‌నైట్ సడెన్‌లీ కరెంట్ పోయి చీకటయిపోయింది. ఆ చీకట్లో వీరికి దేవుడు ఉన్నాడని డౌట్ వస్తదా? దెయ్యం ఉందనా? దైవం. అందరికీ దెయ్యం ఉందని. మరి మీరు దేవుడిని నమ్ముతున్నారు కదా! నో. బ్రెయిన్ అండ్ బాడీ దేవుడిని నమ్మట్లే. బ్రెయిన్ అండ్ బాడీ దాని ఆపోజిట్‌గా తనను తను సేవ్ చేసుకోవడానికి దెయ్యాన్నే ముందు సెట్ చేస్తది. దెయ్యం ఉందేమో డౌట్‌తోని తను అలర్ట్ అవ్వాల్సిన అవసరం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దెయ్యం? నేను నాస్తికుడిని. చాలామంది నాస్తికులున్నారు. మొన్న కూడా మనం చెప్పాం నాస్తికుల సంఖ్య పెరుగుతుంది. నాస్తికులు దెయ్యం లేదు. హ్మ్. మరి నేను నమ్మంది దేవుడిని గదా! దెయ్యం ఎలా పోయింది? దేవుడు పోతే దెయ్యం పోతుంది. దుష్టశక్తి యొక్క మూలము దైవశక్తి. నెగటివిటీ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ పాజిటివిటీ. చూడండి కొన్ని మతాల్లో విపరీతంగా దేవుడి మీద డిపెండ్ అవ్వబట్టి విపరీతంగా సాతాను, దెయ్యం అంటూ. మనం ఏం నమ్ముతున్నామంటే ఈ దైవశక్తి వచ్చి ఈ దుష్టశక్తిని చంపేస్తదేమో. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయింది కదా! ఎందుకు చంపట్లేదు? నో. ఎప్పటికీ చంపదు. ఎలా పోతుంది దుష్టశక్తి? దైవశక్తి పోతే దుష్టశక్తి. రైట్. అయితే సార్ ఇప్పుడు చాలా విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోగాలకి మందులు ఒకప్పుడు లేవు. ఇప్పుడొచ్చాయి. కొన్ని జబ్బులకి. అట్ ది సేమ్ టైమ్ మెడికేషన్ అనేది కొంచెం డెవలప్ అయింది. ఇవన్నీ టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. ఏదైతే ఇంతకుముందు లేదు అనుకున్నారో అది ఉంది. ఏదైతే ఇంతకుముందు ఉంది అనుకున్నారో అది ఇప్పుడు లేదు. కానీ మతం భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి మనిషి ఇంకా నమ్మగలుగుతున్నాడు. కొన్ని మిరాకిల్స్ ఇప్పటికి జరుగుతున్నాయి. అండ్ మిరాకిల్స్ ఆర్ ఆల్వేస్ బీన్ సబ్జెక్టివ్. అంటే ఆ మిరాకిల్స్ ఏమైనా ఉంటే అది స్వతహా నేను మాత్రమే దాన్ని ఫీల్ అవ్వగలుగుతా. పక్క వాళ్ళు ఫీల్ అవ్వలేరు. సరే అంటే కొంచెం అంటే వాదన అనుకోకండి. ఇప్పుడు మీరిచ్చే కౌన్సిలింగ్ మీ పేషెంట్‌కి మాత్రమే ఫీల్ అవ్వగలుగుతాడు. పక్కవాడు ఫీల్ అవ్వలేడు. సో లైక్ వైస్ భగవంతుడికి సంబంధించి ఏదైనా ఒక భగవంతుడి ఉపాసన చేసినా, పూజ చేసినా, ఆ భగవంతుడి దగ్గరికెళ్ళి మంచి చెడులు చెప్పుకున్నా, ఆ భగవంతుడు ఇచ్చే ఆశీర్వాదం గాని, ఆ దీవెనలు గాని, ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది గానీ మిగతా వాళ్ళకి తెలియదు. అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిన అనుభూతి చెందాల్సిన ఒక అనుభూతి అన్నప్పుడు దానికేముంటది? రైట్. సో అనుభూతి చెందుతున్నాము. నాకు మాత్రమే కనిపిస్తుంది. నీకు కనిపించట్లేదంటే అది సైన్స్‌కి నిలబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దానికి కారణం సైన్స్ చెప్తుంది. రైట్. దానికి కారణం ఒక మానసిక సమస్య. నేను దేవుడికి చెప్పుకుంటున్నాను. చెప్పుకుంటే నా కోరికలు తిరుగుతున్నాయి. చాలామంది అమ్మవారు కనిపించారని, ఇంకెవరో కనిపించారని అని చెప్తూ ఉన్నారు. ఆ అనుభూతి ఆ దేవుడు, ఆ అమ్మవారు కేవలం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు మాత్రమే ఎందుకు ఇచ్చింది? అంటే భారతదేశం కర్మభూమి, సిద్ధభూమి, అదే దేవుడికి అది ఎవరి భూమి? అమెరికా, కాలిఫోర్నియా, బ్రెజిల్ ఎవరి భూమి? అది దేవుడిది కాదా? దెయ్యాందా అది? లేకపోతే వేరే దేవుడు కూడా ఉంటాడా? ఎన్ని పార్టీలు ఉంటాయి ఇక్కడ బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఒక 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 రూమ్ మొత్తంలో బెడ్‌రూమ్, హాల్, కిచెన్ ఇవన్నీ మళ్ళీ అదే బెడ్‌రూమ్‌లో దేవుడు విశ్వం మొత్తం సృష్టించినవాడు అమెరికా సృష్టించలేకపోయాడా? అమెరికా వేరే వాడికి ఇచ్చాడా? విశ్వం మొత్తం సృష్టించాడు కదా మన దేవుడు. అంటే కేవలం ఇది ధర్మభూమి, సిద్ధభూమి. ఇది ధర్మభూమి అయితే అదెందుకు అధర్మభూమిగా దేవుడు ఎందుకు సృష్టించాడు? ఇదొకటే అది అధర్మభూమి అనలేదు. అదేంటి మరి? అదెందుకు అది తక్కువ? జస్ట్ నార్మల్. అదెందుకు ఇన్ఫీరియర్ అయింది? ఇది ఎందుకు సుపీరియర్ అయింది? అది నార్మల్, ఇది ఎందుకు సుపీరియర్ అయింది? ఎందుకు దేవుడు ఇక్కడే ఇచ్చాడు? వాళ్ళకి ఎందుకు ఆ వివక్ష చూపించాడు పోనీ?
సారీ అంటే డిబేట్ అనుకోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియో తీసుకుంటే ఒక ఏరియాలోనే బాగా ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇంకొక ఏరియాలో ఫ్రీక్వెన్సీ రాదు అని చెప్పి అంటుంటారు. హ్మ్. మేబీ దానికి వీళ్ళు ఇప్పుడు మతస్థులు చెప్పేవాళ్ళు ఏంటంటే అక్కడ ఆరా బాగుంటుందనో లేకపోతే అక్కడ ఆరా ఎందుకు వాస్తు సృష్టించాడు? బాగుంటుందని. ఆరా ఇక్కడే ఎందుకు సృష్టించాడు దేవుడు? దేవుడు సృష్టించిందే కదా! రేడియో మనం పెట్టింది కాదు. రేడియో అండ్ ఆ సిగ్నల్స్ కూడా మనం చేసింది కాదు. యూజర్ చేయలేదు. ఎక్కడుంటే అక్కడికి పోయి చూడాల్సింది తప్పదు. కానీ అది సృష్టించినోడు దేవుడు. ఇప్పుడు మన రేడియో ఆల్ ఇండియా రేడియో ఉంటే పాకిస్తాన్‌లోనో లేకపోతే ఇంకెక్కడో వచ్చేలాగా చేసుకోం కదా మనం. అవును. అది మనం సృష్టించాం కాబట్టి. అవును. దేవుడు అంటే ఇండియాలో అయితే దాదాపుగా అన్ని చోట్ల వచ్చేలాగా చేస్తూ ఉంటాం. కొన్ని చోట్ల వీక్ ఉండొచ్చు. అయితే దేవుడు మొత్తం విశ్వాన్ని సృష్టించినవాడు. కొన్ని మిలియన్స్ ఆఫ్ పాలపుంతలను సృష్టించినవాడు. ఈ భూమి మీద వేరే ప్రాంతం వాళ్ళని, వేరే ప్రాంతాన్ని తక్కువగా ఎందుకు సృష్టించాడు? ఇక్కడ ఎక్కువ ఎందుకు సృష్టించాడు? మనము ఈ సూడో సైన్స్ అంటారు. వీటితో వాటిని కంపేర్ చేయటం. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఏం చెప్తుంది? దేవుడు సర్వాంతర్యామి. ఏ దేవుడైనా ఒకడే ఉంటాడు. రైట్? హ్మ్. అతనికి రూపాలు ఉండొచ్చేమో కాదనట్లేదు. ఒకవేళ రూపాలు ఉన్నాయనుకోండి, మళ్ళీ దాంట్లో హెచ్చుతగ్గులు ఎందుకుంటాయి? కాబట్టి ఇవన్నీ కూడా కాదు. వాళ్ళు కొన్ని మానసిక సమస్యల వల్ల ఆ భ్రమలు పొందుతూ ఉన్నారు. సో, దాన్ని స్కిజోఫ్రెనియా అని అంటారు. స్కిజోఫ్రెనియాలో మనం చూసినవే మనం ఊహించుకోగలం. తెలియని ఆలోచన మనిషికి రాదు. మనిషికి ఏ ఆలోచన వచ్చినా అది ఎక్కడో ఒకడ పరిచయం అయి ఉండాలి. రైట్? అందుకని మనిషి దేవుడిని తనలాగానే సృష్టించుకున్నాడు. ఎందుకు? అన్ని జన్మల కంటే ఉత్తమమైనది మానవ జన్మ అన్నారు గదా! దేవుడుంటే ఉత్తమంగానే ఉంటాడు గదా! నిజమే. అంటే ఒకవేళ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఏ దేవుడైనా, ఏ మతం అయినా, ఏ కంట్రీ అయినా ఏం పర్లేదు గానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు ఇరాన్, ఇజ్రాయెల్‌కి పడట్లేదు, ఇండియా, పాకిస్తాన్ పడట్లేదు, చైనా, అమెరికాకి పడట్లేదు, ఇండియా సారీ యూఎస్ఏ, రష్యాకి పడట్లేదు. ఇంతమంది కొట్టుకు చేస్తూ, ఇంతమంది అన్యాయంగా ఒక బాంబు దాడులకి చిన్న పిల్లలు జెనోసైడ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఏ దేవుడికి కనికరం రావట్లేదు. అండ్ వీళ్ళందరూ ఇప్పుడు ఇలా చేపిచ్చేది దేవుడే అంటున్నాను నేను. ఆ! ఒకవేళ దేవుడు ఉంటే అది చేపిచ్చేది కూడా దేవుడే కదా! అండ్ ఇవన్నీ కొన్ని ఏంటంటే చూసాను చాలా మంది ఏం కలికాలం చేస్తారంటే, కర్మ అంటున్నారు. నాస్తికులు చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుడు ఉంటే ఎందుకు కాపాడలేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎందుకు కాపాడతాడు ఉంటే? అది చేపిచ్చింది కూడా దేవుడే కదా! హ్మ్. అంటే ప్రార్థిస్తే కాపాడేస్తాడా? మనకు చాలామంది తీర్థయాత్రలు వెళ్తూ, జెరూసలేం వెళ్తూ, మక్కా వెళ్తూ కూడా తొక్కిసలాటలో చనిపోయారు కదా! వాళ్ళు దేవుడు ఎందుకు కాపాడతాడు? చంపేసింది కూడా దేవుడే కదా! మొన్న జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ అహ్మదాబాద్ యాక్సిడెంట్‌లో ఫ్లైట్ కూడా యాక్సిడెంట్. భగవద్గీత దొరికింది, లడ్డూ గోపాల్ దొరికింది. వాటి రెండిటికి ఏం చెక్కు చెదరకుండా ఉండేసరికి హ్మ్. ఏది చెక్కు చెదరలేదు కాబట్టి దానికి పవర్ ఉన్నట్టు కాదు. కొన్ని యాక్సిడెంట్ అవుతాయి. అనేక పుస్తకాలు దాంట్లో నలిగిపోయి ఉంటాయి యాహ్! కదా! సో, కాబట్టి దీన్ని బట్టి మనము అలా ఆ కన్‌క్లూజన్‌కి వస్తానికి వీల్లేదు. సో, నేనేమంటున్నానంటే వీటికి గాడ్‌కి సంబంధం లేదు. మనము మన యొక్క మతాన్ని మనము ప్రొటెక్ట్ చేసుకుంటం కోసం ప్రతి మతమోళ్ళు కూడా ఇటువంటివి తెస్తూ ఉంటారు. మీరు వెళ్లి చూడండి వేరే మతం వాళ్ళ యొక్క గ్రూప్‌లోకి వెళ్ళినా సేమ్ ఇదే సిద్ధాంతాలు ఇవే ఉంటాయి. హ్మ్. అది ఏ మతమైనా ఇదే ఉంటాయి. సో, ఈ ట్రాప్‌లో పడొద్దు. ట్రై టు అండర్‌స్టాండ్ ద గాడ్. గాడ్‌ని అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అర్థం చేసుకుంటే గాడ్‌తో మీకేం పని లేదు. గాడ్ నన్ను పొగడండని, ప్రార్థించండనో, పూజ చేయమనో గాడ్ చెప్పలేదు. చెప్పిందంతా ఈ మీడియేటర్ గాడ్ పేరు మీద చెప్పిస్తున్నారు. హ్మ్. కాబట్టి ఆ భ్రమంలో ఉండకండా మీ పని మీరు చేసుకుంటే కర్మ సిద్ధాంతాన్ని నిజంగా కర్మ సిద్ధాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేస్తే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను. మీరు పని చేస్తే ఫలితం వస్తది. యాహ్! పని చేయకపోతే ఫలితం రాదు. కర్మ అంటే బేసిక్‌గా పని. పని అంతే. యాహ్! కానీ ఈ రిలీజియస్ పీపుల్ ఏం చెప్తారంటే కర్మ అంటే పూజ, ప్రార్థన, నమాజు దాన్ని కర్మ అంటారు. అది చేస్తే వాళ్ళకి లాభం వస్తది. అది నువ్వు నమ్మితే అప్పుడు ఏమైతది? కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఏవో తీసుకురావాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళకి లాభం వస్తది. కాబట్టి కర్మ సిద్ధాంతం అంటే మీ పనిని మీరు చేయండి. ఒకవేళ గాడ్ గనుక కర్మ సిద్ధాంతం ఇస్తే పని చేస్తే ఫలితం ఇస్తాడు. ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి తప్ప ఏదో పూర్వజన్మలో చేసిన పాపంకి ఈరోజు నువ్వు పని చేసినా ఫలితం రాదు. లేదు నువ్వు పని చేయకుండా నువ్వు దానికి ఎస్కేప్ అవ్వటానికి వీటిని వాడుకుంటూ ఉన్నావు. అంతే తప్ప గాడ్ ఎప్పుడు ఉంటే చెడ్డవాడు ఉండడు. గాడ్ ఎప్పుడు కూడా సాడిస్ట్ కాదు. తనను పొగడకపోతే హింసించడం అట్లా ఉండదు. అయితే చివరికి ఇంకొక ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. అంటే నేను పర్సనల్‌గా ఫేస్ చేసింది. హ్మ్. ఒక వ్యక్తి విపరీతమైన దుర్మార్గాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఉన్నా కూడా వీడికి ఎందుకు మరి కర్మ తగలట్లేదు, పాప కర్మ ఎందుకు తగలట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తే, హ్మ్. పోయిన జన్మలో వాడు మంచి పనులు ఎక్కువ చేసుంటాడు. ఆ మంచి పనులు ఎక్కువ చేసినందుకు హ్మ్. సో, ఈ జన్మలో వాడు ఎన్ని పాప కర్మలు చేసినా కూడా వాడికి అందుకే తగలట్లేదు అని చెప్పి అంటారు. హ్మ్. మళ్ళీ ఇవే మనుషులు
వీడికి పూర్వజన్మ వాసనలున్నాయి. అందుకే వీడు ఈ జన్మలో ఇట్లాంటి వికృత చేష్టలు చేస్తూ ఉన్నాడు అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి పూర్వజన్మలో అంటే ఇప్పుడు ఈ జన్మలో వాడు ఒక వుమనైజర్‌గా ఉన్నాడు. పూర్వజన్మలో వాడు ఒక వుమనైజర్, ఆ వాసనలున్నాయి అని చెప్పి అంటారు. మరి అలా ఆ లెక్కన చూసుకుంటే వాడు పూర్వజన్మలో పాపం చేస్తాడు. ఇప్పుడు పాపం చేస్తాడు. మరి వాడు ఎందుకు దొరకట్లేదంటే మరి పూర్వజన్మలో వాడు మంచి పనులు చేసి ఎక్కువ చేశాడు. అదే ఈ ఎలా అంటే అలా చెప్తారు. పూర్వజన్మలో పాపం చేశాడు కాబట్టి ఈరోజు నువ్వు బాధలు అనుభవిస్తున్నావు అంటారు. దీని నుంచి బయటపడటానికి నువ్వు వెళ్లి ఏమన్నా పూజలు చేయాలి, సంచిత ప్రార్థన కర్మలు. చేయాలి, లేకపోతే ఏవో చేయాలి. అయి చేస్తే పూర్వజన్మలో పాపం అంటే ఎవరినో హింసించావు. వాళ్ళు బాధితులు. ఈరోజు నువ్వు ఈ రెమెడీస్ చేసేసి వీటి నుంచి మాఫీ చేయించుకుంటే మరి వాళ్ళకెట్లా జస్టిఫై అవుతది? రైట్. చూడండి ప్రతి దానికి మనకి విరుగుడుంది. హ్మ్. నువ్వు పాపాలు చేసినప్పటికీ విరుగుడుంది. యాహ్! దానికి ప్రార్థనో, పూజో, నమాజో ఏదో చేయాలి. హ్మ్. విరుగుడు చెప్తున్నారంటే వ్యాపారం. విరుగుడు దగ్గరికి అట్రాక్ట్ చేయటం కోసం చెప్పినటువంటి కథలు తప్ప హ్మ్. దేవుడికి వీటికి ఏ సంబంధం లేదు. యాహ్! ఏమీ చేయాల్సిన పని లేదు. దేవుడి కోసమైతే మీరేం చేయక్కర్లేదు. ఎందుకంటే మీలోనే దేవుడు ఉంటాడు. మీ పనిలో దైవం ఉంటుంది. మీ ఎదురుగున్న మనిషిలో దైవం ఉంటది. వీలైనంత వరకు మీ పని మీరు చేసుకుంటూ ఇతర జీవరాశులకు హాని కల్పించకుండా బ్రతికితే, ఒకవేళ దేవుడు ఉన్నా లేకపోయినా వాళ్ళకి మాత్రమే మంచి జరుగుతుంది. మంచి అంటే ఇటువంటి యాక్సిడెంట్స్ అవంటే అందరికి జరుగుతాయి. అవును. అదే అంతే. సార్. ఇప్పుడు మనకు ఒక కామెంట్ కూడా వచ్చింది. పుస్తకాలను కాపాడి మనుషుల్ని చంపే దేవుడితో మనకెందుకు అని చెప్పి. అదే. పుస్తకాలను కూడా దేవుడు కాపాడలేదు. దేవుడికి పుస్తకాలతో పనేముంది? భాషతో పనేముంది? పుస్తకం ఒకవేళ దేవుడు ఉంటే, పుస్తకాలు లేనప్పుడు ఉన్నాడు. భాష లేనప్పుడు కూడా ఉన్నాడు. దేవుడు కదా! సో, పుస్తకాల్ని కాపాడలేదు, మనుషుల్ని శిక్షించటం లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, కోఇన్సిడెంట్స్ ఎక్కడో ఒక మిస్టేక్ ఉంది. హ్మ్. కాబట్టి అది యాక్సిడెంట్ అయింది. అది రైట్. దేవుడు చేయలేదు. ఈ కాపాడింది దేవుడు కాదు. ఆ యాక్సిడెంట్ చేసింది కూడా దేవుడు కాదు. రైట్. ఒకవేళ దేవుడు ఉంటే దేవుడికి సంబంధం లేదు. లేకపోతే అసలు సంబంధం లేదు. అసలు సంబంధాలు. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాలు లేకపోతే ఇటువంటియన్నీ కూడా నమ్మే కొద్దీ కొంతమంది వ్యాపారం బాగా చేసుకొని వాళ్ళ లాభాలకు ఉపయోగపడుతది తప్ప మీ జీవితం నాశనం అవుతుంది. మీరు నమ్మాల్సింది మీలో ఉన్న దైవత్వాన్ని. హుహు. దైవత్వం ప్రతి మనిషిలో ఉంటది. మీలో దైవత్వం నింపుకోండి. ఇంకెక్కడ దేవుడికి వెళ్ళక్కర్లేదు. అలా గాకుండా ఎక్కడో గుడిలోనో నమాజ్ చేత్తానికి మసీదుకో లేకపోతే చర్చ్‌కో వెళ్ళాల్సి అక్కడ దేవుడు ఉంటాడు అనుకుంటే మీలో దేవుడిని కోల్పోతూ ఉన్నారు. కోల్పోతాం. అప్పుడు మీరేమవుతారు? అక్కడికి వెళ్ళినా సరే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. దేవుడి కోసమైతే ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఏమీ చేయక్కర్లేదు. రైట్. సో, వ్యాపారం కోసమైతే చేయండి. వాళ్ళెవరికి నేను గూడా అప్పుడప్పుడు మా ఫ్రెండ్‌ని తీసుకొని గుడ్లకు వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. అతని కోసం వెళ్తున్నాను. హ్మ్. దేవుడి కోసం కాదు. అతను నమ్ముతూ ఉండొచ్చు. అతనెళ్లి జుట్టు తలనీలాలిస్తాడు. ఏవేవో చేస్తూ ఉంటాడు. తన ఇష్టం అది. కానీ నేనెందుకెళ్తున్నాను? నేను అతనికి మానసికమైనగా కొంత సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వటం కోసం తీసుకొని వెళ్తూ ఉంటాను. హ్మ్. సో, కాబట్టి సాటి మనిషిలో దేవుడిని చూడండి. ఇంక్లూడింగ్ ఆ పూజారిలో కూడా దేవుడిని చూడండి. అతను కూడా తన బ్రతుకు తెరువు కోసం ఏం చేస్తుంది. దానికంటే బెటర్‌ది వీలైతే కల్పించండి. అంటే మానవత్వమే అసలైన దైవత్వం అంటారా? మానవత్వమే దైవత్వం. ఇంక వేరేది లేదు. మానవత్వాన్ని మించిన దైవత్వం ఉండదు. చాలా సార్లు నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. అంటే ఇది కూడా మా మతం చెప్పింది మానవ సేవే మాధవ సేవ అని కూడా అంటారు. అదే మానవ సేవే మాధవ సేవ అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ వచ్చినియి? ఈ హ్మ్. ప్రార్థనాలయాలు, ఈ బిజినెస్‌లు ఇవన్నీ ఎందుకొచ్చినియి? ఇంతింత మొక్కులు ఇవన్నీ ఎందుకొచ్చినియి? మానవ సేవ చేయొద్దని అనట్లేదు. మానవ సేవ కాదు, జంతు సేవ కూడా చేయండి. హ్మ్. మానవత్వం అంటే కేవలం మనుషుల కోసం చేసేది కాదు. ప్రతి జీవరాశిని తనలాగా భావించి చూసేదే మానవత్వం. యాహ్! అదే దైవత్వం. ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు. సేవ చేయమని అడగట్లే. అన్యాయం చేయకుండా ఉండు చాలు. దిక్కుమాలిన సిద్ధాంతాలు చెప్పి, వాళ్ళని భ్రమల్లోకి నింపి, వాళ్ళ జీవితాలు నాశనం చేయకుండా ఉంటే చాలు. రైట్. ఈ మూఢ విశ్వాసాలు చెప్పి, అలా చెప్పి, ఇలా చెప్పి, జ్యోతిష్యాలు చెప్పి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళని ట్రబుల్‌లో పెట్టకుండా, "ఏం లేవు నాయన నాకు తెలిసైతే ఏమి లేవు. మీరు పని చేసుకుంటే బ్రతుకుతారు" అని చెప్పి వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఆ పని చేసుకుంటారు. లేదా ఇంకొకరి దగ్గరికి పోయి మోసపోతారేమో మోసపోనివ్వండి. కానీ మీరు ఏదో పేరు బలమనో, ఇంకోటనో చెప్పి వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు. చేతనైతే బాగు చేయండి. లేకపోతే పక్కకుండండి. అంతే తప్ప ఈ మూఢ విశ్వాసాలు వాళ్ళ మనసుల్లో నింపి అక్కడికెళ్తేనేమో కాళహస్తి ఎళ్తే 25 మంది బ్రాహ్మణులకి మీరు దానం చేస్తే ఇది జరుగుతుంది. పిల్లలు పుడతారు. అట్లా ఒక ఆవిడ తన బిడ్డని పోగొట్టుకుంది. ఆమెకు న్యూరలాజికల్ ఇష్యూ ఉంది ఆ బిడ్డకి. హ్మ్. ఇయన్నీ వదిలేసేసి కాళహస్తి ఎళ్తే చేస్తా అంటే అక్కడికి వెళ్తే వెళ్ళొచ్చేలోపు ఈ పిల్ల చనిపోయింది. దాని బదులు తను పోనీ హాస్పిటల్‌కెళ్తే చనిపోయేది కాదా అంటే తెలియదు. తెలీదు. కానీ ట్రీట్మెంట్ బతికే ఛాన్సెస్. చేసినట్లయితే కొంత రిలవెంట్‌ది గదా అది. అవును. ఆ రిలవెంట్ చేయకుండా ఇర్రెలవెంట్ పూజలు, ప్రార్థనలు, నమాజులు ఇంకా చాలా ఉంటాయి. కొన్ని వేల మతాలున్నాయి. ఆ మతం ఇవన్నీ చేయటం అనేది దానివల్ల
వాళ్ళు అంటే మోసపోతారు. ఆకలేసినప్పుడు అన్నం తినాలి గానీ పరిగెత్తకూడదు అంటారు. అదే నేను చెప్తాను ఏంటంటే, రామాయణం ప్రకారం రాముడు సీత కోసం యుద్ధం చేశాడు. పూజ చేయలేదు. పూజ చేసుకుంటా కూర్చోలేదు. అవును. రైట్? లేదా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చోలేదు. అవును. యుద్ధం చేశాడు. పని చేయటమే కర్మ. పని చేయండి. అంతే తప్ప పాపాలు చేశాం కాబట్టి ఇట్లా వచ్చింది. లేకపోతే ఇప్పుడు పుణ్యాలు చేస్తే నెక్స్ట్ జన్మలో ఏదో అవుతదని చెప్పి. ఇక్కడ సమస్య పాపం, పుణ్యం అనేసరికి ప్రాబ్లమ్ వస్తుంది. పాపము అంటే ఏంటంటే, తన ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయన్ని పాపాలే. అవును. తన ధర్మానికి అనుకూలంగా ఉన్నవి కూడా పుణ్యాలే. అంటే చాలా దుర్మార్గాలు. పుణ్యాల కింద కన్సిడర్ చేయబడతాయి. అంటే పేర్లు అవసరం లేదు గానీ కొన్ని ఇప్పుడు 2 మతాలున్నాయి. అందులో ఒక మతం ఒక జీవిని పూజిస్తే ఇంకో జీవిని తింటారు వాళ్ళు. అండ్ ఇంకొక జీవి వాళ్ళకి అసహ్యం ఇక్కడ పూజిస్తారు. అవును. అవును. యాహ్! సో, కాబట్టి ఆహారం కోసం తప్ప ఈ బలులు ఇవ్వటము ఇదంతా కూడా ప్రకృతి విరుద్ధమైంది. అయితే బలి ఇవ్వటము పుణ్యం కింద తీసుకుంటారు. చంపుకొని తింటాన్ని పాపం కింద చూస్తారు. పాపం కింద చూస్తారు. కాబట్టి మతం ఏం చేస్తదంటే మీ యొక్క మనస్సుని మత్తులోకి తీసుకెళ్తది. లాజిక్‌ని కిల్ చేస్తది. కాబట్టి యాహ్! మతాన్ని నమ్మకండి. నమ్మితే దేవుడిని నమ్మండి. దేవుడనే కాన్సెప్ట్ ఉంది గదా! ఆ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. అంతే తప్ప దేవుడి పేరు మీద చెప్పేటువంటి వ్యాపారాలు, మోసాలు, మతాలు ఉన్నాయి గదా! వీటినొద్దు. ఈ మతమా, ధర్మమా లేకపోతే ఇంకొకటా ఫిలాసఫీ ఇవన్నీ కాదు. దేవుడు ఉంటే మీ పని మీరు చేసుకుంటే ఫలితం వస్తుంది. దేవుడు లేకపోయినా మీ పని మీరు చేస్తేనే ఫలితం వస్తది. క్లియర్ ఇది లాజికల్. ఇంకా వేరే ఏమీ ఆలోచించాల్సిన పనే లేదు. మీరు లాజికల్లీ ఆలోచించి మీ పని చేస్తే ఎంత పని చేస్తే అంత ఫలితం వస్తుంది. రైట్. రైట్? యాహ్! థాంక్ యూ సార్. అండ్ 2 కామెంట్స్ కూడా వచ్చాయి. ఒకరు రమేష్ గారు వచ్చేసి జ్ఞానం వర్ధిల్లాలి అంటే ధర్మారావు గారు మతం లాభసాటి వ్యాపారం అని చెప్పి అంటున్నారు. ఈ భూమి మీద అన్నిటికంటే లాభసాటి వ్యాపారం మాత్రం ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసేది మతం. మతం. రైట్. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. ఇది చాలా ఇన్ డీప్ అనాలిసిస్ ఇది నిజంగా చెప్పాలంటే. అంటే వీలైనంత వరకు చాలా కవర్ చేశారు. అండ్ ఇది నాకు తెలిసి ఇది ఒక నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సో, వ్యూవర్స్ అదనమాట సంగతి. సో, హరిరాఘవ్ గారు చెప్పినట్టు పని చేయండి. కుదిరితే ఒకరికి సహాయం చేయండి. లేకపోతే సహాయం చేయకపోయినా పర్లేదు గానీ ఎవరికీ అన్యాయం చేయకుండా కామ్‌గానే ఉండండి. సో, ఇందులోనే మానవత్వం ఉంది. మానవత్వంలోనే దైవత్వం ఉంది. దేవుడి పేరు మీద అనవసరంగా బిజినెస్‌లు గానీ, లేకపోతే అన్యాయాలు గానీ చేయకండి. వీలైనంత వరకు కామ్‌గా ఉండండి అనేదే మా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా ఇది ఎవరికైనా రిలవెంట్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ మీ ఒపీనియన్స్‌ని గూడా ఇలా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వాటి గురించి కూడా మేము చర్చిస్తాం. తప్పకుండా వాటి గురించి కూడా మేము మాట్లాడతాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక కార్యక్రమంలో తప్పకుండా కలుసుకుందాం. అప్పటి వరకు నేను పవన్ కృష్ణ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.